ఇంత కూరుంటే అమ్మో, ఇంత పువ్వుంటే అమ్మో, ఇంత కూరుంటే అమ్మో, ఇంత పువ్వుంటే అమ్మో, నీ కొటపల బిడ్డలు సల్లంగుండా తల్లో దండం పెడతా అమ్మా అమ్మా అమ్మ అమ్మ అమ్మ. అబ్బో పిల్లగాడే నెల తప్పినాడు చూడే, అబ్బో పిల్లగాడే నెల తప్పినాడు చూడే. కేకులు బెడదామె పూత రేకులు బెడదామె మైసూరు పాకులు బెడదామె సీమంతము చేద్దామె. అబ్బో పిల్లగాడే ఓలప్పో హా. కొన్ని జానపద గేయాలు కానీ అవన్నీ వింటూ ఉంటే మీ దగ్గర నుంచి వచ్చాయని నేను తెలుసుకుంటుంటే మీ గురించి రీసెర్చ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇటు సైడ్ రావడానికి గల రీజన్ ఏంటి, ఎలా మొదలైంది? ఆర్ట్స్ కాలేజ్ కరీంనగర్లో చదివేది. ఏదో సినిమా పాటలు ఏదో సరదాగా పాడుకునేది. అనుకోకుండా ఒక సందర్భంలో స్టార్ట్ అయింది. కానీ మన ప్రేక్షకులందరికీ బాగా గుర్తుండిపోయే పాట మన బాబు మోహన్ గారు ఎస్ పువ్వు ఉంటే ఇయ్యమ్ము, కొంచెం కూరుంటే ఇయ్యమ్ము. సార్ నిజంగా చెప్పాలంటే ఏదో అది పెద్ద స్టోరీ. మీకు ఓపిక ఉందా? అంత స్టోరీ సార్, చిన్న షార్ట్ లో చెప్పండి. ఈ రోజుల్లో సినిమాల్లో వచ్చే పాటలన్నీ దాదాపుగా జానపద బాణిలో సాగుతున్నవి. సొమ్ము గడిస్తున్నారు నిర్మాతలు, సంగీత దర్శకులు. ఎందుకు అంటే మధ్యలో వాటికి ఉన్న ఆదరణ కానీ సో ఇట్లా కానీ ఆ షోస్ కానీ మొత్తం తగ్గిపోతూ వచ్చాయి. అవును. అలాంటి సందర్భంలో మీకు ఏమనిపించింది? నేను అన్నట్టు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అసలు జానపదానికి ఒకటి అడుగుదాం అనుకున్నా సార్. ఏంటంటే నా మనసులో ఉన్న ఒపీనియన్ ఏంటంటే అది మీరు అన్నట్టుగా పాడుతూ ఉంటే ఆ అమ్మాయి ఒక మాట అనేది, హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేసే గెస్ట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకోసం అంటే ఆయన ఎప్పుడైతే జానపద గేయాలు పాడడం మొదలుపెట్టాడో నేను అప్పటికి పుట్టలేదండి. అంత గొప్ప కళాకారుడు. మరి ఎన్నో పురస్కారాలు కానీ అవార్డులు కానీ ఎన్నో సాధించాడు. మరి జానపద గేయాలకు ఆయన పుట్టినిల్లు లాంటాడు. మరి ఆయన ఎవరో కాదు, సో సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రణయ్ కుమార్ గారు. సో ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. సో ఆయన సినీ ప్రస్థానం కానీ లేకపోతే ఈ జానపద గేయాల గురించి ఎలా మొదలైంది, ఆయనకు జీవిత విశేషాలు అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు Hi. ఐ డ్రీమ్ మీడియా. నమస్కారం సార్. మిమ్మల్ని ఇలా ఇంట్రడక్షన్ ఇవ్వడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సంతోషం. ఎందుకోసం అంటే కొన్ని జానపద గేయాలు కానీ అవన్నీ వింటూ ఉంటే మీ దగ్గర నుంచి వచ్చాయని నేను తెలుసుకుంటుంటే మీ గురించి రీసెర్చ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ కెరియర్ ఇటు సైడ్ రావడానికి గల రీజన్ ఏంటి, ఎలా మొదలైంది ఇంట్రెస్ట్? యాక్చువల్లీ స్టార్టింగ్ నేను ఆర్ట్స్ కాలేజ్ కరీంనగర్లో చదివేది. అప్పుడు మామూలుగా కల్చరల్ సెక్రటరీగా యునానిమస్గా నన్ను ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఏదో సినిమా పాటలు ఏదో సరదాగా పాడుకునేది. కొద్ది రోజుల తర్వాత నాకు ఎందుకో ఈ జానపదం వైపు బాగా అట్రాక్ట్ అయ్యాను. అంటే చిన్నప్పటి నుండి కూడా పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళమే కదా, కాబట్టి ఆ బాణీలు కానీ ఇంకా పాటలు కానివ్వండి వాటిపైన ఎందుకో బాగా నాకు ఇంట్రెస్ట్ అనేది పెరిగేసి ఎందుకో జానపదాలు పాడాలి అనే ఇదిలో నాకు వరంగల్ నుండి శంకర్ సారంగపాణి వాళ్ళ పాటల ప్రభావం నా పైన బాగా పడిపోయింది. సో అట్లా సరే నేను కూడా వాళ్ళలాగే పాడాలి అనేది బాగా నాకు ఉండింది. దాని తర్వాత ఇంకా జానపదం అనుకోకుండా ఒక సందర్భంలో స్టార్ట్ అయింది. ఐ బార్న్ ఇన్ జగిత్యాల. యాక్చువల్లీ నేను జగిత్యాల వాడిని అనేది చాలా మందికి తెలియదండి. నేను అంతా కరీంనగర్లో చదువుకున్నాను. జగిత్యాల ఎవరికి తెలియదు. నేను సో మామూలుగా ఏదో ఈవినింగ్ టైంలో ఏదో అట్లా బయటకు వచ్చేసి వెళ్ళిపోయేది. అప్పుడు ఒకరిద్దరు అట్లాగే పరిచయం అవుతూ ఈ ఎవరో ఉండి ఒక సందర్భంలో ఏదో పాడాల్సి వచ్చింది. అలాగని చెప్పేసి ఒక 4-5 కలిసిన చోట అరే తను ప్రణయ్ కుమార్ అని బాగా పాడతాడు అనగానే అరే అట్లాగా మీరు పాటలు పాడతారా అది అని మీలాంటి వాళ్ళు అంటూ ఉంటే అవునండి అవును సార్ అని అది ఒక సాంగ్ వినిపించండి బాయ్ సాబ్ అది అంటే బల్లపైనే వాయించుకుంటూ పాడితే బాగా ఇంప్రెస్ అయ్యేది వాళ్ళు చాలా. సో ఇంతవరకే నేను తెలుసు అందరికీ, స్టేజ్ పైకి రాలేదు. కాలేజ్ డే, డిగ్రీ కాలేజ్ డేలో పాడేది, ఇంటర్లో పాడేది, కానీ ఇక మళ్ళీ బయట ఎక్కడ పాడింది లేదు. ఒకరోజు జగిత్యాలలో మిద్దెనామలని ఒక కళాకారుడు, చాలా గొప్ప కళాకారుడు ఆయన. ఓకే. నేషనల్ అవార్డు
విన్నారు. చాలా గొప్ప కళాకారుడు. సో, ఆయన కార్యక్రమం జగిత్యాలలో జరుగుతుంది సార్. విద్యానగర్ అనే ఏరియాలో. అది హ్మ్. మంచి చాలా పాష్ ఏరియా. అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువుంటారక్కడ. హ్మ్. సో, ఆ ఏరియాలో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే నేనెందుకో మామూలుగా అటువైపు నుండి వెళ్తుంటే, ఏంటబ్బా! ఇంత జనం ఇక్కడున్నారేంటి? నిజమే. హ్మ్. చాలా టూ మచ్ క్రౌడ్ ఉండే. ఏంటని జెప్పేసి నేను మామూలుగా చూస్తున్నా. చూస్తూ ఉంటే అందులో ఎవరో ఒకరు గమనించి, "అరే! ప్రణయ్ కుమార్ అక్కడున్నాడా పట్టుకురండి, పట్టుకురండి" హ్మ్. అని జెప్పేసి ఇంకా ఎవరొచ్చి, "అన్నా మిమ్మల్ని అన్న రమ్మంటున్నారు" అనగానే, "ఏ వస్తా, వస్తా, వస్తా" అని ఏదో నాకు అర్థమైపోయింది. అమ్మో! వీళ్ళేదో పాడిచ్చే ప్లాన్‌లో ఉన్నారు. స్టేజ్ ఎక్కిచ్చేటట్టే ఉన్నారు. ఇంకా ఎక్కించినట్టే ఉన్నారని మొదలెట్టిస్తారని. జెప్పేసి నాకు అర్థమైపోయి, "వస్తున్నా, వస్తున్నా అన్న" హ్మ్. అని వస్తున్నా అనంగానే మళ్ళీ అటెళ్ళేసి, "ఏయ్! నువ్వు పట్టుకొని రా, పట్టుకొని రా" హ్మ్. అనంటే ఇంకా నేను రాననుకోని ఇక ముగ్గురు, నలుగురు వచ్చేసి, "ఏ ప్రణయ్ ఒక పాట పాడు బాగుంటది" అది ఇది అంటే, నేను తర్వాత పాడతా, రేపు పాడతా అట్లా అని ఏదో తప్పించుకుందామని ప్లాన్ చేస్తూ ఉంటే ఇంకా ఈ లాభం లేదని చెప్పేసి నన్ను ఆ! లాక్కుంటూ వెళ్తున్నారు. పబ్లిక్ అంతా చూస్తున్నారు. అసలు ఏంటబ్బా వీడెవడు? నేనెందుకు లాక్కుంటూ వెళ్తున్నారు? ఏంటి? హ్మ్. అని అయిపోయిన తర్వాత అప్పుడు ఒక కంజీరా ఉండే వాళ్ళ దగ్గర. హ్మ్. ఆ కంజీరా ఉంటే ఆ కంజీరా తెప్పిస్తుంటే కూడా అందరూ చూస్తున్నారు. ఈ కంజీరా ఏంటి? ఇతనేంటి? హ్మ్. అని ఇట్లా అలా క్యూరియాసిటీ. చూస్తుంటే ఇంకా సడెన్‌గా ఆయనకు మిద్దెనవులు గారికి బ్రేక్ ఇచ్చారు. హ్మ్. టీ బ్రేక్ ఇచ్చేసి ఇక నా సాంగ్ అనౌన్స్ చేశారు మామూలుగా. హ్మ్. అనౌన్స్ చేస్తే అప్పుడు ఒక్క పాట పాడాను. హ్మ్. అసలు మొత్తం అసలు మామూలు అప్లాజ్ కాదింకా. హ్మ్. ఊగిపోయారు జనాలక్కడ. హ్మ్. తర్వాత ఇంకొక సాంగ్ పాడాను. మొత్తం ఉర్రూతలూగిపోయారు జనాలు. అయిన తర్వాత ఇక తెల్లవారంతా మొత్తం "అరే! ఎవరో ప్రణయ్ కుమార్ అంట. ఏమన్నా పాడాడా? ఏమన్నా ఇదా" అని మొత్తం ఒక రేంజ్‌లో జగిత్యాలంతా హ్మ్. టౌన్ టౌన్ ఒకసారి మారుమోగిపోయింది. ఉలిక్కిపడ్డది. ఆ! అసలు ఎవడు ఈ ప్రణయ్ కుమార్ ఏంటి? అట్లా ఇట్లా చాలామంది వరంగల్ అనుకున్నారు నన్ను. కానీ హ్మ్. కాదు నాకు కరీంనగర్ అని తర్వాత తెలిసింది వాళ్ళకి. అప్పుడు అట్లా అక్కడి నుండి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ! నేను ఆ మొత్తానికైతే ప్రజల్ని గాని, ఆ విద్యానగర్ ప్రేక్షకుల్ని, ఆ! మా జగిత్యాలని నేనెప్పుడు మర్చిపోలేను. అసలు వాళ్ళు నన్ను నా గుండెలకు హత్తుకొని చూసుకున్నారు ఆ టైంలో. నిజంగా సో, సార్. నేను నెలకు 28, 30 ప్రోగ్రామ్‌లు ఇచ్చేవాడిని సార్ అక్కడ. హుహుహు. కంటిన్యూస్‌గా ఏదో ఒకటి. ఏ కార్యక్రమం ఉన్నా గూడా ప్రణయ్ కుమార్ ఉండాల్సిందే అక్కడ. ఆ! అట్లా నా జానపద ప్రస్థానం అనేది గీతాల అలా ప్రస్థానం మొదలైందనమాట. ఆ రకంగా స్టార్ట్ అయింది. కానీ మీరు అనుకోలేదు గదా! నో. అది కూడా నో. నో. యాక్సిడెంటల్‌గా వచ్చిన ఒక అవకాశం యెస్ సార్. అనేది గూడా యెస్. మిమ్మల్ని యెస్. ఇక్కడ తీసుకుపోయింది. అస్సలనుకోలేదసలు. హ్మ్. అసలు మామూలుగా ఎప్పుడో పాడదామని స్టేజ్ ఎక్కాలంటే భయమేసే పరిస్థితి. హ్మ్. అలాంటి టైంలో సడెన్‌గా వాళ్ళు స్టేజ్ ఎక్కిచ్చి పాడించడం అనేది ఇంకా అక్కడి నుండి ఇక నా లైఫ్ టర్న్ అయిపోయింది. అంటే పాటల వైపు. హ్మ్. మళ్ళీ నాకు ఎన్నో జాబ్స్ వచ్చాయి ఆఫర్స్. హుహు. కానీ ఆ జాబ్స్ గూడా వెళ్ళకుండా ఓన్లీ ఈ పాటల పైనే ఇంకా నాకు పిచ్చి అంతే. అట్లనే నా జానపద ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇంకా జిల్లాలు దాటి ఇట్లా ఇంకా ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటే జగిత్యాలలో ఈ రోటరీ క్లబ్ వాళ్ళది ప్రోగ్రామ్స్ చాలా పెద్దగా జరిగాయి. హ్మ్. ఈ స్కూల్ పిల్లలతోని అయన్నీ చేసేది. చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్. అప్పుడు రోటరీ క్లబ్ పిల్లలతోని డాన్స్ చేయించడము, హ్మ్. వాళ్ళకి ప్లేబ్యాక్ పాడడం, గర్ల్స్ అండ్ బాయ్స్. సో, అట్లా ప్రోగ్రామ్ జరుగుతుంటే వైజాగ్ నుండి నాకు బాగా గుర్తండి. నాకెప్పుడు మర్చిపోలేను వాళ్ళిద్దరి పేరు. హ్మ్. వరదారెడ్డి గారు, వసంతరెడ్డి గారని హ్మ్. వైజాగ్. ఓకే. అయితే వాళ్ళు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. హుహు. ఆయన రోటరీ గవర్నర్ ఉండే. ఓకే. ఏది వరదారెడ్డి గారు. హ్మ్. సో, నా ప్రోగ్రామ్ చూసి అస్సలు మెస్మరైజ్ అయిపోయాడాయన. హ్మ్. ఈ ప్రణయ్ కుమార్‌కి నేను ఇన్విటేషన్ పంపిస్తాను. మీరు తప్పకుండా తీసుకురావాలి హ్మ్. అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి లెటర్ వాళ్ళదుంటది గదా! అవును. అది పంపించిన తర్వాత ఇగ అక్కడ లోకల్ ప్రెసిడెంట్ ఉండి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఉండి, "ప్రణయ్ ఇట్లా నీకు వరదారెడ్డి గారు రోటరీ గవర్నర్ వైజాగ్ నీకు ఇన్విటేషన్ పంపించారు. సో, నీ ప్రోగ్రామ్ అక్కడ పెట్టారు వాళ్ళు. హ్మ్. సో, మనం కంపల్సరీ వెళ్ళాలి" అని చెప్పగానే ఐ వాస్ షాక్డ్. అంటే నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఆ! కరీంనగర్ దాటి వైజాగ్. వైజాగ్. నేను వైజాగ్‌ని ఎప్పుడూ మర్చిపోలేను. హ్మ్. సో, ఇట్స్ ఎ బ్యూటిఫుల్. అక్కడ ఉర్రూతలూగించాను సార్ వైజాగ్‌లో. నిజంగా సార్. సో, ఇప్పుడంటే ఎక్కువగా జానపద గేయాలంటే యెస్. పెద్ద ఆదరణ అనేది లేదు కానీ, ఆ రోజుల్లో మీరు అమ్మో! ఉర్రూతలూగిచ్చారు. మీరు ఎక్కడ షోస్ ఇస్తున్నా గానీ, సో, యెస్. తండోపతండాలు గూడా జనాలు వచ్చి ఎంటర్‌టైన్ గూడా అయ్యారు.
అండ్ మీరు ఇంతగా ఎంటర్‌టైన్ చేశారు ఇంతమందిని. సో, మీరు ఫస్ట్ పాడిన సాంగ్ మీకు గుర్తుందా? ఆ సాంగు ఒకసారి మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఏమన్నా పాడితే హ్యాపీగా ఉంటుంది. భార్య భర్తలు ఉంటారు. బావమరదలు అనుకోండి, భార్య భర్తలు అనుకోండి. హ్మ్. సో, ఇతను ఒక జాతరకు వెళ్తుంటాడు. హ్మ్. జాతరకు వెళ్తుంటే అతన్ని ఆవిడ సాగనంపుతూ అక్కడి జాగ్రత్తలన్నీ చెప్పి పంపిస్తుంటుంది. అది ఎలా ఉంటదంటే, "అరె మావో మంకయ్య పైలవురో నా మావో మంకయ్య పైలవురో నా మావో మంకయ్య నువ్వయ్యేతో వల్ల జొన్న సేన్లు ఉన్నాయి నువ్వయ్యేతో వల్ల జొన్న సేన్లు ఉన్నాయి జొన్న కంకి చూస్తే నువ్వు కన్ను మిటకరిస్తావు జొన్న కంకి చూస్తే నువ్వు కన్ను మిటకరిస్తావు నువ్వు జొన్న కంకి ముట్టుకుంటే నీ ఎన్ను మండ చంపుతారు మావో మంకయ్య పైనవురో నా మావో మంకయ్య పైనవురో నా మావో మంకయ్య." వాహ్! అయ్యో. నిజంగా సూపర్ సార్. ఇట్లా ఒక భార్యాభర్త మధ్యలో ఉన్న కాన్వర్సేషన్‌ని అది పాట రూపంలో చెప్పడం అనేది కూడా Yes, sir. నిజంగా చాలా అంటే సూపర్. అండ్ మీ యొక్క ప్రస్థానం అనేది కూడా ఒకసారి గమనించుకుంటే కేవలం వైజాగ్ వరకే అనుకుంటాం గానీ, సో దేశాలు దాటి, ఖండాలు దాటి, ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు ప్రేక్షకులు గూడా చాలా వరకు ఎంజాయ్ అయ్యేలా చేశారు. అండ్ ఫస్ట్ తానా సభల్లో గూడా మీరు సో జానపద కళాకారుడిగా పార్టిసిపేట్ చేసిన ఘనత అనేది గూడా మీకే ఉంది. అవును సార్, ఎగ్జాక్ట్లీ. అది ఇన్విటేషన్ గాని మీకట్లా వచ్చినప్పుడు, సో మొట్టమొదటి కళాకారుడిగా మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఏంటి? ఆ సందర్భం ఎలా వచ్చింది? అవకాశం ఎలా వచ్చింది? సార్ యాక్చువల్లీ 90స్‌లో హ్మ్. ఒక అవకాశం వచ్చింది నాకు. రవీంద్ర భారతిలో ఒక స్కూల్ డే ఫంక్షన్ ఆ పిల్లల చేత ఆ డాన్స్‌లకి ప్లేబ్యాక్ నేనే పాడేది. హ్మ్. ఆనంద్ అని వరంగల్ అతను డాన్స్ మాస్టర్‌గా ఉండేది. హ్మ్. సో, మా కాంబినేషన్ అప్పుడు బాగుండేది. తర్వాత చేతన్ అని ఇంకో అబ్బాయి ఉండే జగిత్యాల నుండి. హ్మ్. ఇప్పుడు ఆయన యూఎస్‌లో బాగా సెటిల్ అయ్యాడు అబ్బాయి. నా ప్రోగ్రామ్స్‌లో చాలా ప్రోగ్రామ్స్‌లో డాన్స్ చేస్తుండే చేతన్. హ్మ్. సో, అప్పుడు మేము ఆ స్కూల్ డే ఫంక్షన్ మొత్తం టోటల్‌గా మేమే చేయించాం సార్. అప్పుడు హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళొచ్చారు. హ్మ్. సో, డాక్టర్ దేవారెడ్డి గారని ఆట ప్రెసిడెంట్ ఉండే. ఓకే. సో, మాకు ఏం తెలియదు. మామూలుగా మా కార్యక్రమం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక సభా కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత ఆయన డాక్టర్ దేవారెడ్డి గారు స్టేజ్ పైన అనౌన్స్ చేశారాయన. హ్మ్. ఈ రోజున ఈ కార్యక్రమంలో ఈ ప్రోగ్రామ్ చాలా బావుంది. ఇందులో కొద్దిమంది కళాకారులని ప్రణయ్ కుమార్‌తో పాటు హ్మ్. వీళ్ళందరూ గూడా నేను ఇన్విటేషన్ పంపిస్తున్నాను. హ్మ్. ఆట ప్రోగ్రామ్‌లో వీళ్ళకు మేము స్లాట్ ఇస్తామని జెప్పేసి ఆయన అనౌన్స్ చేయగానే ఫుల్ చప్పట్లు కొట్టారు అందరూ. సో, దాని తర్వాత ఒకాయనకి నన్ను అప్పజెప్పారు. మీరు హ్మ్. ఆయన్నెళ్లి కలవండి. ఆయన దగ్గరికెళ్తే ఆయన సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వలేదు. హ్మ్. సో, అప్పుడు మాకు గూడా హైదరాబాద్ కొత్తండి. ఓకే. సో, నేనొక వెంకటాచారి అని ఒక సారుండే పెద్దాయన. హ్మ్. ఆయనదే స్కూలు. ఆయన తీసుకొని మెల్లగా ఆయన కార్డ్ ఇచ్చారాళ్ళు. విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళాడాయన. ఇంకా ఆయన ఇంటికి అడ్రస్ తీసుకొని వెళ్ళేసరికి పాపం ఆయన యూఎస్‌కి వెళ్ళిపోయాడాయన. ఓహ్! ఇక కొద్ది రోజులకి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా వదిలేసాను దాన్ని. హ్మ్. ఇక మా కార్యక్రమాలు హైదరాబాద్‌లో రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటాయి. హ్మ్. ఆ! ఎక్కడైనా ప్రోగ్రామ్స్ రెగ్యులర్‌గా నెలకు 20 ప్రోగ్రామ్‌లు, 26, 28 ఇట్లా ప్రోగ్రామ్స్ నెలకి ఎప్పుడు ఖాళీగా ఎప్పుడు లేమండి. ఆ! అట్లా ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక ఆర్గనైజేషన్ ఉండే సౌమిత్రి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని సౌమిత్రి గారు. సౌమిత్. ఆ! సో, ఆయన టీమ్ చాలా బాగుండేది. ఆయన మంచి ఆర్గనైజేషన్ అయింది. హ్మ్. సో, ఆయన టీమ్‌లో నేను వర్క్ చేయాలి. అంటే చాలామంది ఏంటంటే ఈ సౌమిత్రి గారు అమెరికా తీసుకెళ్తాడు, ఫారిన్ ట్రిప్స్‌కి తీసుకెళ్తాడు అని చెప్పేసి ఆయనతో పరిచయం పెంచుకొని ఈ రకంగా ఉండేవాళ్ళు. నాకు మట్టుకు ఆ ఆలోచనే లేదసలు. హ్మ్. టోటల్‌గా ఏమాత్రం కూడా లేదు. ఒక మంచి టీమ్‌తో వర్క్ చేస్తే మనకు కూడా మంచి పేరుంటుంది. పేరొస్తుందనే భావన తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. సో, కొద్ది రోజులకి నేను ఒకరింటికి వెళ్ళేది. ఒక హ్మ్. అమ్మాయి డాన్సర్ ఉండే. సో, వాళ్ళని అడుగుతుంటే ఇగ ఆంటీ కొంచెం అంకుల్‌ని సార్‌ని పరిచయం చేయండి ఏదంటే, సరే చేస్తాను, చేస్తాను అని అంటుంది. ఇంకా అది మనకు కుదరలేదు. హ్మ్. సో, వన్ ఫైన్ డే త్యాగరాయ గాన సభలో హ్మ్. యునైటెడ్ స్పోర్ట్స్ మీట్ ఏదో జరుగుతూ ఉంటే వాళ్ళు ఒక ఆఫీస్‌కొచ్చారు సార్. మామూలుగా ఇన్విటేషన్స్ ఇస్తున్నారు. అప్పుడు మాకు బాగా షోక్ ఉండేది. హ్మ్. ఇన్విటేషన్ ఇయ్యాలి కల్చరల్ ప్రోగ్రామ్ ఎవరిదుంది అని మామూలుగా ఇట్లా చూసి అది అలవాటు బాగుండే. హ్మ్. అంటే కూచిపూడి డాన్స్ ఉంది గానీ పేరు లేదక్కడ. ఆహా! సరే అని జెప్పేసి
కాసేపటికి నేనేం చేశాను, సార్ ఇదంటే కూచిపూడి ఎవరిది పెడుతున్నారు సార్ అంటే, అదొక ఇంట్రెస్ట్ ఉండేది సార్ మాకు. అంటే అంతకుముందు మేము ఒక ఆర్టిస్ట్‌ది పెట్టాం సార్. ఇప్పుడు మాకు బడ్జెట్ తక్కువుంది. ఎవరైనా అప్‌కమింగ్ ఆ టైంకి ఎవరైనా దొరికితే పెడదామని చూస్తున్నాం. అది 2 రోజులుంది టైం. అవును. నేను మాకు తెలిసిన వాళ్ళకి ఒక అమ్మాయికి ఫోన్ చేశాను. తెలిసిన అమ్మాయి అంటే కూడా ఎవరో కాదు. నా వైఫ్ వాళ్ళ సిస్టర్. మంచి ఆంధ్రనాట్యం కూచిపూడి డాన్సర్ అమ్మాయి. సో, వాళ్ళు చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే. ఓకే. ఇప్పుడు యూఎస్‌లో ఉన్నారు. సో, వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి ల్యాండ్ ఫోన్‌కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తలేదు వాళ్ళు. సర్లే అని చెప్పేసి డైరెక్ట్ నా ప్రోగ్రామ్ పెట్టుకోమని అడిగితే బాగుండదు కదా సార్. అవునవును సార్. వాళ్ళ కాన్సెప్ట్ క్లాసికల్. తర్వాత కాసేపటికి ఏం చేశాను మెల్లగా, సార్ అంటే మీకు క్లాసికలే కావాలా? జానపదం, ఫోక్ సాంగ్స్, ఫోక్ డాన్సెస్ అట్లా ఏమన్నా మీకు అనగానే అందులో ఒక అతను అరే ఫోక్ సాంగ్స్, ఫోక్ డాన్సెస్ అంటే ఇంకేం బైసా మస్తు ఉంటుంది అది ఇది అని. అరే ఏమో ఇదేదో బాగుందిరా బాబు అనుకున్న తర్వాత టక ప్రోగ్రామ్ పట్టాలి కదా సార్. అవునవును. ప్రోగ్రామ్ పట్టాలంటే మాకు అప్పుడు బాగా అలవాటు. టక్కంటే నా దగ్గర ఫొటోస్ ఉండే. విఐపీస్, వివిఐపీస్‌తో ఉన్నాయి. మెమెంటోస్ అవార్డ్స్ తీసుకునేది. టక్కంటే తీసి ఆయనకు చకచక నా ఫోటోలన్నీ చూపించి అనగానే వాళ్ళు మొత్తం ఫిదా అయిపోయారు. అమ్మో! వీడెవడో బాగా దొరికాడురా అనుకున్నారు. అనుకున్న తర్వాత సరే సార్ మీరు ఎల్లుండి వచ్చేసేయండి తయారయ్యగానే సభ. గమ్మత్తైన విషయం చెప్పాలి సార్ ఇది. చెప్పండి సార్. నా జేబులో డబ్బులు లేవు. ఈ ఏ ఆఫీస్‌కి అయితే వచ్చానో వాళ్ళ ప్రోగ్రామ్ చేశాను. రూ. 5,000 ఇవ్వాలి ఆ టైంలో. 5,000 రూపీస్ ఇవ్వాలి నాకు. రూ. 10తో ఇక్కడికి వచ్చాను సోమాజిగూడ. వచ్చేసరికి వాళ్ళేంటి జాయింట్ అకౌంట్. ఒకరుంటే ఒకరు ఉండట్లేదు. సో, వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఆకలి కూడా వేస్తుంది. చివరికి ఆడ కింద ఏదో చిన్న సమోసా ఏదో తిని అది చేసి రూ. 5 ఉన్నాయి సార్ కరెక్ట్ రూ. 5. ఏం చేద్దాం అనుకునేసరికి వీళ్ళకు ఏమండి చూపించాను. వీళ్ళు ప్రోగ్రామ్ ఓకే అన్నారు. జనరల్‌గా హైదరాబాద్‌లో సిస్టమ్ ఏంటంటే ప్రోగ్రామ్ ఓకే అనుకున్న వెంటనే పేమెంట్ మాట్లాడుకుంటారు. కానీ చాలా తక్కువ పేమెంట్ చెప్పాను. 1,500 చెప్పాను. సార్ అది చాలా తక్కువ పేమెంట్. ఇది ఏ ఇయర్‌లో జరిగింది సార్ ఇది? 92లో. ఓకే. 1,500 ఎక్కువేమి కాదు, తక్కువేమి కాదు. కాకపోతే ఇద్దరు ఆర్టిస్టులు డాన్స్ చేయాలి. ఒక అమ్మాయి పుష్ప అని చాలా ఫేమస్ టీవీ ఆర్టిస్ట్. అమ్మాయి డాన్స్, తర్వాత ఈ చైతన్య అనే అబ్బాయి ఇప్పుడు యూఎస్‌లో ఉంటున్నారు నా శిష్యుడు అని చెప్పాను కదా! అతనిది డాన్స్‌లు. వాళ్ళకి ప్లేబ్యాక్ పాడాలి. మళ్ళీ నేను సోలోస్ లైవ్ సాంగ్స్ పాడాలి. మళ్ళా ఒక కాంగో వాయించే అతను. ప్లస్ కోరస్ ఇద్దరు. ఎంత ప్యాకేజ్ కలిపి 1,500 చెప్పాను. అసలు ఎలా వర్కౌట్ అయిందంటారా అసలు? అదే వర్కౌట్ కాదు సార్. మన ప్రోగ్రామ్ చేయాలి. అది కసి అంతే. ఓకే. కానీ డబ్బులే అనేది కూడా కాదు. సో, నాకు వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసేది. మనం ఎంత ఇస్తే అంత తీసుకునేది. అంతే తప్ప ఎవరు డిమాండ్ చేసేది కాబట్టి అది మనకు నడుస్తూ ఉంది. ఇక మేము వెళ్ళాం సార్. ఆ టైంకి వెళ్ళేసరికి యాక్చువల్లీ ఏమైంది భలే గమ్మత్ ఏంటంటే నా డబ్బులు లేవని చెప్పాను కదా! ఇక్కడ వీళ్ళు ప్రోగ్రామ్ ఓకే అనగానే మనకు అడ్వాన్స్ ఇస్తారు. హైదరాబాద్ సిస్టమ్ అది. వీళ్ళు అడ్వాన్స్ ఇస్తారేమో అని ఇట్లా ఆశతో చూస్తూ ఉన్నా. వాళ్ళు అడ్వాన్స్ ఏమి ఇవ్వట్లేదు. అడుగుదామని ఇక్కడి వరకు వస్తుంది. మళ్ళీ మొహమాటం అడ్డొస్తుంది. అడిగితే మీరు ఎవరో మాకు తెలియదు కదా సార్, ఇక్కడ ఎక్కడో పరిచయం అయ్యారు. మరి మేము ఎట్లా ఇస్తాం అడ్వాన్స్ అంటే అది మనం ఇన్సల్ట్‌గా ఫీల్ అవుతాం అని చెప్పి ఇంక నేను ఏం అడగలేదు. మాక్సిమం ట్రై చేశాను, వెయిట్ చేశాను. వాళ్ళు ఏమి ఇవ్వలేదు. సరే గమ్మున ఇక్కడి నుంచి ఇంకా రూ. 5తో రామంతపూర్‌కి చేరుకున్నాను సార్. రామంతపూర్‌కు చేరుకున్న తర్వాత అనుకోకుండా ఒక మిత్రుడు కలిసాడు నాకు. ఈస్ ఫ్రమ్ కాకినాడ. సాంబశివరావు అని ఆయన పేరు చెప్పాలి నేను, నా ధర్మం. గ్రేట్ ఏంటంటే నేను హైదరాబాద్‌లో సిటీ బస్ ఎక్కింది ఒక 3, 4, 2, 3 అంతే. అట్లా మెయింటైన్ చేసేది మళ్ళీ. ఎవరో ఒకరు నా శిష్యులు ఎవరిదో బండి ఉండేది అట్లా, కానీ సిటీ బస్ ఎక్కకపోయేది. డబ్బులు లేవు కాబట్టి బస్ ఎక్కాను. సరే ఆయన దిగగానే ఆయన కలిసాడు. అయ్యో ఏంటి ప్రణయ్ గారు ఎటు వెళ్ళి వస్తున్నారంటే, ఏం లేదు సార్ ఇట్లా రండి టీ తాగుదాం అని చెప్పేసి అది ఇది అన్న తర్వాత సరే అని చెప్పేసి వెళ్ళిపోయాను ఇంటికి. అయితే ఈ వెళ్ళే ముందు ఒక ఇద్దరు ఆర్టిస్టులు ఈ డాన్సర్ వాళ్ళకి చెప్దామంటే అతను లేడు, కాంగో వాయించే అతను లేడు. సరే నేను గమ్మున ఇంటికి వచ్చేది సార్. వచ్చేసిన తర్వాత ఇంకా ఈ రోజు కాకుండా నెక్స్ట్ డేనే ప్రోగ్రామ్. ఏం చేయాలి, డబ్బులు లేవు, నిరుత్సాహంతో పడుకొని ఉన్నాను. ఉన్న తర్వాత మిట్ట మధ్యాహ్నం ఇతను వచ్చాడు సార్, ఈ సాంబశివరావు అనే మిత్రుడు. ఆయన ఏదో ఆర్టీఏలో ఏదో చేసేది ఆయన. కలెక్షన్ గురించి ఏదో తిరుగుతున్నట్టున్నాడుగా మా ఇంటికి వచ్చి బెల్ కొట్టేసరికి నేను మంచి నిద్రలో ఉన్నా. అంటే అసహనంతో పడుకున్నా. చూస్తే అక్కడ అడ్వాన్స్ రాలేదు, ఏమి రాలేదు. వెళ్దామంటే డబ్బులు లేవు ప్రోగ్రామ్ కి. మళ్ళీ ఒక ఇది అనిపించింది, యాప్ ఆన్లైన్ వాళ్ళు ఎవరు మనకి అడ్వాన్స్ ఏమి ఇవ్వలేదు కదా, లైట్ తీసుకో అన్నట్టుగా ఇంకా అట్లా గమ్మున నుండి పడుకున్నాను. ఇతను బెల్కి లేచేసి చూస్తారు సాంబశివరావు.
అయ్య బాబోయ్ ప్రణయ్ గారు మీరు 100% ఉండరు అనుకునే బెల్ కొట్టాను. జస్ట్ మీ సందు వరకు వచ్చాను. ఊరికే ఉన్నారేమో పలకరిద్దామని వచ్చాను సార్. 100% ఈ టైంలో మీరు ఉండరు అనుకునే బెల్ కొట్టాను అన్నాడు ఆయన. అని నాకు ఈరోజు ఏం పని లేదు సార్. సరదాగా ఉన్నారేమో అనుకున్నా అంటే ఆయన ఆ మాట క్యాచ్ చేశాను. ఏం పని లేదు అన్నది. రండి సార్ కూర్చొని అని చెప్పి టకటక మొహం మీద నీళ్ళు చల్లుకొని సార్ ఇక్కడ వరకు వెళ్ళి వద్దామా అన్న. ఒక స్కూల్ వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి. ఆ స్కూల్ పేమెంట్ బ్యాలెన్స్ ఉంటే ఆ డబ్బుల గురించి అని వెళ్ళేసరికి అతను లేడు. సార్ ఇక్కడ వరకు వెళ్ళొద్దామా సార్ నల్లకుంట వరకు అన్న. అని ఏమన్నారు ప్రణయ్ గారు నేనేం చెప్పాను మీకు నాకేం పని లేదు ఈరోజు నేను ఫ్రీగా ఉన్నాను పదండి అన్నాడు. వెళ్ళి ఇద్దరు ఆర్టిస్టులకు చెప్పాను అరే బాబు అరే రెడీ ఉండు నువ్వు రెడీ ఉండు ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది నేను ఆటోలో వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాము రామంతపూర్. వచ్చిన తర్వాత నాకు డబ్బులు అడగాలంటే చాలా మొహమాట. అయితే ఏం చేశాను ఈ సాంబశివరావుని సార్ ఒక 50 రూపీస్ ఉంటే ఇస్తారా నేను అక్కడ ప్రోగ్రామ్కి వస్తారు కదా మీరు అక్కడికి అక్కడ ఇచ్చేస్తాను మీకు అక్కడే డబ్బులు అని భలేవారు సార్ అని చెప్పేసి 100 రూపీస్ నోట్ తీసి జేబులు పెట్టాడు. టకి మన ఇంటికి వెళ్ళేసి టకటక స్నానం చేసుకొని డ్రెస్ వేసుకొని ఆటో మాట్లాడుకొని ఆటో తీసుకొని ఇద్దరిని ఎక్కించుకొని అక్కడికి వెళ్ళిపోయాను. ఇంకో అమ్మాయి అక్కడ డైరెక్ట్గా వచ్చేసారు పుష్ప అనే ఆర్టిస్ట్. సరే అని చెప్పేసి వెళ్ళిపోయేసరికి వాళ్ళు అక్కడ గేట్ ముందు ఉన్నారు. అప్పటికి అందరూ వస్తున్నారు. అయ్యో రండి 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 ప్రణయ్ గారు మీరు వస్తారో రారు అనుకున్నాం రండి రండి అదే అక్కడ గ్రీన్ రూమ్ అన్నాడు. మాకు తెలుసు గ్రీన్ రూమ్ కానీ సరే అని చెప్పేసి ఇక మీరు రెడీగా అండి మేకప్ అది అని చెప్పేసి ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం సార్. మొత్తం దుమారమే హాల్ మొత్తం. కానీ అసలు ఎంటైర్ సాంగ్ క్లాప్స్ వాయిస్తున్నారు ప్రతి పాటకి. అయితే ఇక్కడ బయట వీళ్ళంతా ఈ సౌమిత్రి గారు వీళ్ళంతా బయట కూర్చుంటారు పెద్దవాళ్ళు ఆ తయారై గాన సభ బయట. ఏంటబ్బా ఈ హాల్ అంతా దద్దరిల్లిపోతుంది అనుకున్నాడో ఏమనుకున్నాడో ఆయన తెలియదు ఇక మనకి. సో మరుసటి రోజు ఇతను వీళ్ళకి 1500 మా పేమెంట్ చెప్పాం కదా సార్. ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళు కాళ్ళు మొక్కినంత పనిచేశారు వాళ్ళు. రియల్ చెప్తున్నా. ఏం ప్రణయ్ బాయ్ అసలు ఏం ప్రోగ్రామ్ బ్రదర్ మీది అసలు ఏం మీరు అది అని చెప్పేసి సరే అని చెప్పి మాకు షార్ట్గా చెప్తాను మీకు పేమెంట్ ఇచ్చారు కవర్లో పెట్టి చిన్న స్మాల్ గిఫ్ట్ అని. మళ్ళీ స్మాల్ గిఫ్ట్ ఏంటో బాబు నేను చెప్పిందే పేమెంట్ తక్కువ మళ్ళీ ఏమన్నా అందులో ఏమన్నా కోత పెట్టారు ఏమనుకొని సో ఇప్పట్లాగా జిఎస్టీలు ట్యాక్స్లు కట్టింగ్లు ఉంటాయని అనుకున్నారు అనుకొని సరే బయటికి వెళ్ళి ఇక లెక్క పెడుతుంటే 1500 దాటి వెళ్తూనే ఉన్నాయి అబ్బా. 3000 రూపాయలు ఇచ్చారు వాళ్ళు. ప్రోగ్రామ్ చూసి ఇంప్రెస్ అయిపోయి. అది నాకు 2 times జరిగింది అట్లా. కానీ సార్ ఒకటి మీరు చెప్తూ ఉంటే ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఒక కళాకారుడు డెవలప్ అవ్వాలి అని అంటే పస్తులతో ఉండాలి, నేను చాలా అంటే నాకు అన్ని ఉండి లేక కాదు మళ్ళీ పాటల పిచ్చితో మా ఇంట్లో నాకు ఏమీ లేక కాదు అన్ని ఉండి ఈ ఉండి కొన్ని 100,000 పూటలు పస్తులు ఉన్న రోజు నాకు తెలుసు. ఒక్కొక్క టైంలో డబ్బులు జేబులో ఉండి కూడా పస్తులు ఉండేది. టెన్షన్ ప్రోగ్రామ్ అని అదని ఇదని పలు గమ్మత్తైన జీవితం. అట్లా ఇట్లా 2 సార్లు జరిగింది సార్ నాకు. పట్టాభిరామ్ గారు అంతకుముందు వాళ్ళు ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశాను నేను ఎక్రిసాట్ వాళ్ళది. ఒక 18 కంట్రీస్ నుండి డెలిగేట్స్ వచ్చారు. అప్పుడు హరిహర కళాభవన్లో ఉర్రు తొలగించాం ప్రోగ్రామ్ అది. సో అది చూసి బివి పట్టాభిరామ్ గారు మెజిషియన్. సో ఆయన నుండి ఏం చేశారంటే వాళ్ళు అడిగారంట అతనిది ఏమన్నా ప్రోగ్రామ్ పెట్టండి అని అన్నదా. పట్టాభిరామ్ గారు ఫోన్ చేసి చెప్పారు ప్రణయ్ కుమార్ నీకు ఒక అతను ఫోన్ చేస్తారు అది వెళ్ళి చేసుకో అయ్యా అన్నాడు. ఓకే సార్ అన్న. ఆయన ఆర్వి రామన్ అని దాని పిఆర్ఓ ఇంకా గుర్తుంది నాకు. ఆయన ఫోన్ చేసి ప్రణయ్ గారు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది పట్టాభిరామ్ గారు చెప్పారు. సో వాళ్ళకు మీ ప్రోగ్రామ్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు. సో అక్కడ సిస్టమ్ ఏంటంటే మొత్తం ఇంగ్లీష్ వాళ్ళే ఉంటారు అక్కడ. అవును జూబ్లీహిల్స్లో వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఏదో రిసెప్షన్ సార్. అక్కడ ఎండి కూతురుదో ఏదో ఒక్క తెలుగువాడు మీకు కనపడాడు. ఇంగ్లీష్లోనే మాట్లాడాలి మీరు. తెలుగువాడు ఒక్కడు కూడా కనపడాడు మీకు. సో మీరు ప్రోగ్రామ్ ఎట్లా చేస్తారో చేసుకోండి అని చెప్తే నేను ఇంకా మంచి ప్లాన్ చేసి ఇదే చైతన్య అనే అబ్బాయి అని చెప్పాను. అవును పుష్ప అనే ఆర్టిస్ట్ చాలా ఫేమస్ ఆర్టిస్ట్ టీవీలో. ఆ అమ్మాయి 2 పాటలకు డ్యాన్స్ ఇతను 2 పాటలకు డ్యాన్స్ వితౌట్ మైక్ సార్. వితౌట్ మైక్. కెన్ యూ బిలీవ్? ఎంతమంది ఉన్నారు సార్ అక్కడ? అక్కడ దాదాపు ఒక 60 మంది ఉంటారు. 60 మంది ఓన్లీ ఫారినర్సే. ఓకే. ఒక్క తెలుగు వాడు లేడు మీకు. కానీ అందరికీ వినిపించేలాగా మీరు ఎంత విచిత్రం అంటే అయితే భలే గమ్మత్తు. అదే రోజు మా పెద్దమ్మాయి పుట్టింది ప్రబల్లిక. US లో ఉంటుంది. మ్యారేజ్ చేశాం. ఈ పెద్దమ్మాయి పుట్టింది.
ఈవినింగ్ ప్రోగ్రామ్ సార్. హ్మ్. మళ్ళీ నేను మాట ఇచ్చాను కాబట్టి ఎట్టి పరిస్థితిలో వెళ్ళాల్సిందే. వెళ్ళాల్సిందే. అవును. ఇక నా వైఫ్ హాస్పిటల్‌లో ఉంది, ఎట్లా వెళ్ళాలి అని ఎవరు కూడా వెళ్ళరు యాక్చువల్లీ. హ్మ్. సరే అని చెప్పేసి మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మైక్ లేదు, ఏం లేదు. అందరు ఇట్లా కూర్చున్నారు సార్. కూర్చుంటే ఈ పాటలకి, ఆ డ్రెస్సు, ఆ డాన్సెస్‌కి వాళ్ళు ఇంప్రెస్ అయిపోయారు. ఒకళ్ళు లంబాడి డాన్సు, ఇతను కోయ డాన్సు, ఈ చేతన్ అనే అబ్బాయి. హ్మ్. ఫుల్లు క్లాప్స్ వాళ్ళు. ఇక మరి భలే విచిత్రమైన రెస్పాన్స్ అది. వాళ్ళకి గూడా చూడండి, నేను 1500 ఒప్పుకున్నాను సార్. హ్మ్. అప్పుడు గూడా అదేందో విచిత్రం. మీకు వాళ్ళు ఆ నంబర్ అనేది బాగా బాగా కలిసొచ్చింది. గుర్తుందేమో. వాళ్ళు రూ. 3000 ఇచ్చారు మళ్ళీ. ఓకే. హాస్పిటల్‌కొచ్చాను. ఇంక వీళ్ళ పేమెంట్స్ మామూలుగా ఇచ్చేసి ఇక హాస్పిటల్‌కి రాగానే ఇట్లా నా నా పెద్దమ్మాయి పుట్టిందని హ్మ్. చెప్పాను కదా! నా వైఫ్ కూడా అక్కడే ఉంది. ఎళ్లి చూద్దామని ఇట్లా హాస్పిటల్‌కి ఎంటర్ అవుతుంటే ఫుల్ వర్షం పడుతుంటే ఆ సెక్యూరిటీ రూమ్‌లోకెళ్ళి హ్మ్. సరే ఒకసారి చెక్ చేసుకుందాం చెక్ డబ్బులని మెల్లగా తీసి లెక్కపెడితే సేమ్ 1500 నుంచి వెళ్తూనే ఉన్నాయి రూ. 100 నోట్లు. అది నిజంగా అదృష్టంగా, కానీ ఇలా విచిత్రం, ఇయన్నీ చెప్పుకుంటూ యాదృచ్ఛికం, పోతుంటే అసలు విచిత్రం. ఎన్నో ఉన్నాయి. అద్భుతంగా భావిస్తాను యాహ్! నేను. కానీ మన ప్రేక్షకులందరికీ బాగా గుర్తుండిపోయే పాట మన 'బాబు మోహన్' గారు యెస్. యెస్. పువ్వుంటే ఇయ్యమ్ము, కొంచెం కూరుంటే ఇయ్యమ్ము అని ఏదన్నా ఎప్పుడన్నా గాని ఏదన్నా సందర్భం వచ్చినా గాని అమ్మ ముందు అడగాలంటే గూడా ఇట్లాంటి పాట ఓహ్! పాడుకుంటున్న అయ్యా! సందర్భాలు గూడా ఉన్నాయి. ఆ పాట గురించి నిజంగా అది అసలు ఈ పాట ఎలా రాసారు? అసలు ఎలా దానికి ఒక సినీ లోకానికి ఎలా వచ్చిందంటారు? అది మీరే మీరే పాడారు. మీరే జేశారు. సార్ నిజంగా చెప్పాలంటే అది పెద్ద స్టోరీ. మీకు ఓపిక ఉందా? అంత స్టోరీ వద్దు సార్. చిన్న షార్ట్‌లో చెప్పండి. కాపోతే దాంతో పాటు ఓకే. నాకు ఆ సాంగ్ గూడా వినాలి. రైట్. మా రైట్. ప్రేక్షకులు గూడా వినాలి. బాంబే సినిమా నడుస్తుంది. అప్పుడు హమ్మ 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 ఆ! ఇది హరవిక్కడదంబం చూపంతా మన్నారే. ఈ సాంగు విని పోకిరి వేదాలు పోరలు. హ్మ్. జనరల్‌గా మీరు మంచిగా గమనించండి. హ్మ్. ఆకలై అడుక్కునే తీరు వేరు. ఆ! వాడి వాడి పద్ధతి వేరుంటది. వాడి తీరే వేరుంటది. హ్మ్. ఈ పోకిరి నా కొడుకులు వీళ్ళు. అంటే వీళ్ళేం చేసిన ఆటోలో ఎటో వెళ్తున్నా తన్మని అక్కడికొచ్చేసి ఒక ఆటోను ఇంటి సారు, ఒక రూపాయి ఇంటి సారు, అమ్మ, అమ్మ, అమ్మ అనుకుంటా అంటే యమ్మ నా కొడుకులు ఇదేదో బాగుందిరా బాబు అనుకోని అట్లాగే అరే ఇది ఏంట్రబ్బా ఇది భలే ఉంది. ఒక హ్మ్. ఆటోను ఇంటి సారు, ఒక రూపాయి ఇంటి సారు, హమ్మ, హమ్మ అంటున్నారు ఏంటబ్బా అనుకోని హ్మ్. ఇట్లే నడుచుకుంటూ అది ఆటోలో వెళ్తూ ఉంటే నాకు చాలా మందికి తెలంగాణ ప్రాంతంలో పిచ్చకుంట్లోళ్ళు అనేది హ్మ్. వాళ్ళకొక నీతి ఉంది సార్. భలే గొప్ప నీతి. వండర్ అవుతారు మీరు చెప్తే. చెప్పండి సార్. అయితే వాళ్ళేంటంటే పొద్దున ఇట్లా చాపలు అల్లుకుంటూ హ్మ్. భిక్షం అడుక్కునేవాళ్ళు. ఓకే. వాళ్ళ పద్ధతి ఏందంటే డబ్బులు అడగరు వాళ్ళు. డబ్బులిచ్చినా తీసుకోరు. హ్మ్. నైటు మిగిలిన అన్నం, హ్మ్. పాపం పాడైన అన్నమైనా వాళ్ళకేస్తే తినేది వాళ్ళు. హుహు. సో, వాళ్ళ మాటలేంటంటే మీ ఇంటికొచ్చేసి అమ్మా కొంచెం అన్నం ఉంటేయమ్మా, కొంచెం బువ్వుంటేయమ్మా, కొంచెం కూరుంటయి తల్లి, నీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా దండం పెడతామమ్మా అన్నట్టుగా వాళ్ళు అడుక్కునే మాటలు నాకు గుర్తుకొచ్చాయి. నేనేదో హ్మ్. కష్టపడి ఈ పల్లవి రాసింది కాదు. ఓకే. ఆ మాటలు గుర్తుకొస్తే ఆ మాటల్ని లయబద్ధకంగా పొదిగితే నాకు పల్లవి తయారైంది. రాయి అయినా కానీ శిల్పం గావాలంటే చెక్కే పర్సన్ ఒక శిల్పి కావాలి గదా సార్! యాహ్! యాహ్! అలా మీరొక శిల్పిలాగా ఈ సాంగ్‌ని ఇలా థాంక్ యూ. తీసుకొనొచ్చారు. థాంక్ యూ. ఈ పల్లవిని ఏం చేసేదంటే అక్కడక్కడ ప్రోగ్రామ్స్‌లో ఊరికే ప్రణయ్ కుమార్ ఓ సాంగ్ పాడాలి అది ఇది అంటే ఒక ఝలకేసేసా. హ్మ్. పల్లవికే ఫుల్ క్లాప్స్ పడేది. అమ్మ! హ్మ్. ఇదేదో బాగుంది అని చెప్పేసి మెల్లగా చరణాలు రాసుకుంటూ స్టార్ట్ చేశాను. రెండవ చరణం ఫస్ట్ టైమ్ నేను యూఎస్ ఎళ్తున్నా. హ్మ్. ఘానాకెళ్తున్నా. ఫస్ట్ ఎక్కడమే ఇంటర్నేషనల్ ఫ్లైట్. హ్మ్. నాకు భయమేస్తుంది. హ్మ్. ఎక్కడన్నా కూలిపోద్దేమో, ఏమవుద్దో అని. ఆ ఫియర్ పోవడానికి రెండవ చరణం రాశాను సార్. హ్మ్. రెండవ చరణం రాసిన తర్వాత తానా మహాసభల్లో షికాగో. రోజ్‌మెంట్ కన్వెన్షన్ సెంటర్ అబోవ్ 5000 పీపుల్ ఉన్నారక్కడ. హ్మ్. ఆ అబోవ్ 5000 పీపుల్ తెలుగు వాళ్ళు. హ్మ్. నాకొక సిస్టమ్ నేను మెయింటైన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మేము ఆంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాం. హ్మ్. తెలంగాణ కాదు. సో, ఏ ప్రాంతంలో మన పాటని వాళ్ళకి ఎట్లా ప్రెజెంట్ చేయాలి అనేది ఒక కళాకారునికి చాలా అవసరం. యాహ్! ఎవ్వరికైనా గూడా. సో, నాకది కొంచెం ఆ టెక్నిక్ తెలుసు గాబట్టి, సరే అక్కడ ఆంధ్ర పీపుల్ ఎక్కువ. ఓకే. మనది తెలంగాణ మాండలికం. హ్మ్. వీళ్ళకి ఎక్కుతుందా లేదా? హ్మ్. అని తర్జన భర్జన అవుతున్నాను. పెద్ద స్టేజ్. హ్మ్. జనరల్‌గా ఆ టైంలో మనల్ని చూస్తే స్టేజ్ భయపడాలి. మన రేంజ్ అది అప్పుడు. ఓకే. కానీ నేను స్టేజ్‌ని చూసి భయపడుతున్నాను. హ్మ్. సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి కన్‌ఫ్యూజన్ ఇది పేరడీ. హ్మ్. ఈ పాటని ఈ ట్యూన్ వీళ్ళకి తెలుసో లేదో తెలిసి హ్మ్. ఎక్కుద్ది. అవును. అనేసరికి నా అదృష్టం సార్ నాకిచ్చిన టైం గూడా ప్రైమ్ టైమ్. అంటే బాలుగారు లాంటి వాళ్ళకు మహామహులకిచ్చే టైం అది. హ్మ్.
7 o'clock డిన్నర్ అయిపోద్ది అందరిది. ఆ! 8:10కి నాకు ప్రైమ్ టైమ్ అది. ఆ హ్మ్. టైం ఇచ్చారు వాళ్ళు. హ్మ్. సరే ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఫస్ట్ ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా ఇట్లా ఆలోచిస్తుంటే లక్కీగా అక్కడి గర్ల్స్ అండ్ బాయ్స్ ఫ్యాషన్ పరేడ్ చేశారు. ఆ! సేమ్ ఇదే సాంగ్ మీద. హుహు. ఇది హిందీ పాట మీద. హిందీ పాట మీద. అదే 'బాంబే' ఆ! సినిమాలోని బాంబే సాంగ్ మీద. సాంగ్. హ్మ్. అది చేయగానే అమ్మ! దొరికిపోయారురా బాబు! కుమ్మేస్తా వీళ్ళని అనుకున్నా. ఆ! నా గురించి వాళ్ళు అనౌన్స్ చేశారు. హ్మ్. జనరల్‌గా అయితే అసలు ఆంధ్రప్రదేశ్‌లో నేనెవరిని? నేనేంటి? 4 ముక్కలు మా బయోడేటా ఆల్రెడీ ప్రింట్ అయింది వాళ్ళ దగ్గర. హ్మ్. అది చదివి నన్ను ఇన్వైట్ చేయాలి. అవును. హెక్టిక్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆయన ఉండేసి టక్కంట ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రణయ్ కుమార్ చే ఒక జానపద గేయం అన్నాడు అంతే. హ్మ్. అప్పుడు వెంటనే ఇంకా స్టేజ్ పైకెక్కి అప్పుడు అనౌన్స్ చేశాను. కళాత్మీయులైన నా తెలుగు కళాప్రియులకు నా కళాభివందనాలు. హ్మ్. ఈ రోజుల్లో సినిమాల్లో వచ్చే పాటలన్నీ దాదాపుగా జానపద బాణిలో సాగుతున్నవి. హ్మ్. ఈ జానపద బాణీలను తీసుకొని వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్, రిథమ్ బాక్స్, యాక్ట్ ప్యాడ్స్ లాంటి ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తూ వాటి షేప్‌ను మార్చేసి సొమ్ము గడిస్తున్నారు నిర్మాతలు, సంగీత దర్శకులు. ఎందుకు హ్మ్. అంటే ట్రెండ్ మారిపోయిందని చెప్పేసి. అవును. అయితే నిజంగానే ట్రెండ్ మారిపోయిందని చెప్పేసి భిక్షగాళ్ళు, ఈ అడుక్కునే వాళ్ళు గూడా వాళ్ళు అడుక్కునే పద్ధతిని మార్చేసుకున్నారు. హ్మ్. దేనికంటే పాత పద్ధతిలో అడుక్కుంటే మనకెవడు భిక్షం పెట్టలేదురా బాబు! హ్మ్. మనం గూడా కొత్త పద్ధతిలో అడుక్కుందాం అంటూ ఈ విధంగా అడుక్కోవడానికి బయలుదేరుతున్నారు అనగానే ఫుల్ క్లాప్స్, హ్మ్. ఫుల్ ఈలలు సపోర్ట్ పడిపోతున్నాయి సార్ హ్మ్. కామెంటరీకి. ఓకే. అనగానే ఇంకా సాంగ్ స్టార్ట్ చేశాను. హ్మ్. ఇంత కూరుంటే అమ్మో, ఇంత పువ్వుంటే అమ్మో, ఇంత కూరుంటే అమ్మో, ఇంత పువ్వుంటే అమ్మో, నీ కొడుకుల బిడ్డలు సల్లంగుండ తల్లో దండం పెడతా అమ్మా, అమ్మా, అమ్మ అమ్మ అమ్మ, ఓహో అమ్మా తల్లో. వంకాయ కూర ఓకారం వస్తది వద్దు నా తల్లు, బీరకాయ కూర బోరే గొట్టుతది ముద్దే బౌదు తల్లు, అరే మటన్ పులుసులో సింగిల్ పీసే నమ్మరి బ్యాడ్ తల్లు, వట్టి చేపలైన చికెన్ పీసులైన ఉంటే అమ్మో అమ్మ, అమ్మ 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 అమ్మ, ఓహో అమ్మ తల్లు. వెజిటేరియన్ ఫుడ్ అంటే మాకు అసలే పడదమ్ము, వీక్లో త్రైస్ అయినా చికెన్ కర్రీయమ్ము, అరే బీపీ ఉన్నది ఉప్పు కారం కూరలు తగ్గించు మా తల్లు, స్పెషల్ కుక్కును మాకై పెట్టిన మీ బాధే తప్పేనమ్ము అమ్మ, అమ్మ 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 అమ్మ, ఓహో అమ్మ తల్లు. సంక్రాంతి పండక్కి సరికొత్త వంటలు వండి పెట్టమ్ము, ఎగ్గు మసాలా కర్రంటే మాకెంత ఇష్టమో తల్లు, అయ్యగారిదేదైనా పాత సూట్ ఉంటే పడేసి పోతల్లు, ఎగస్ట్రా షూజత ఏదైనా ఉంటే ఇసిరేసి పోతల్లు అమ్మ, అమ్మ 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 అమ్మ, ఓహో అమ్మ తల్లు. నిజంగా సూపర్ సార్. కానీ థ్యాంక్ ఈ యూ. సాంగ్ మీరు అక్కడ స్టేజ్‌లో పాడారు. కానీ హ్మ్. సినీ ప్రపంచ లోకానికి గూడా ఎలా సో, వచ్చిందసలు? అక్కడ బాబుమోహన్ గారు ఈ గూడా పాట ఎండ్ అయిన తర్వాత సార్ ఆ! అసలు సాంగ్ మొత్తం రిథమ్ వాయిస్తున్నారు క్లాప్స్. హ్మ్. 5000 అబోవ్ పీపుల్. వాయించిన తర్వాత నేను పాట పాడేసి టక్కంట థాంక్ యూ వెరీ మచ్ అని కిందకి దిగిపోయాను. హ్మ్. అప్పుడు టక్కంట ఆర్గనైజర్ నా బయోడేటా తీసి అప్పుడు చదువుతున్నాడు. హ్మ్. అందుకే అంటారు ప్రణయ్ కుమార్ జానపదాలు అవి కోమల విస్ఫుటాలు. హ్మ్. కోకిల పాటలలో తేనెలలకు జిలుగునని ఆంధ్ర రాష్ట్రంలో ఆయన పాటలు వింటున్నవారు అంటుంటారని అప్పుడు చదువుతున్నాడు ఆయన. అని కిందికి వెళ్ళిపోయాను. క్లాప్స్ హ్మ్. ఒక నిమిషం వరకు కొడుతూనే ఉన్నారు చప్పట్లు. ఎవరో ఒక పెద్దావిడ వచ్చింది. హ్మ్. "ప్రణయ్ కుమార్ నువ్వలా మీ టక్కంట నువ్వు థాంక్ యూ వెరీ మచ్ అని కిందికి అలా దిగిపోవద్దమ్మా. హ్మ్. మా ప్రేక్షకులు ఎంతవరకు చప్పట్లు కొడుతున్నంత వరకు నువ్వు అలాగే నుంచొనుండాలి. హ్మ్. ఆ తర్వాత దిగిపోవాలి" అనంటే, "సరే అమ్మా థాంక్ యూ" అది ఇది అని చెప్పిన తర్వాత దాదాపు ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు ఒక 28 సిటీస్‌లో ఇచ్చాం సార్ ప్రోగ్రామ్స్. హ్మ్. ఆల్మోస్ట్ యూఎస్ మొత్తం 58 సిటీస్‌లో నేను ప్రోగ్రామ్స్ ఇచ్చాను. హ్మ్. 4 టైమ్స్, 5 టైమ్స్. ఏ సిటీకెళ్ళినా గూడా ఈ పాట పాడతారని తెలిసినోడు గూడా అడిగేది మళ్ళీ. హ్మ్. "ప్రణయ్ గారు ఆ కూరుంటే ఏమో పాడతారు గదా!" అని. అయ్య! అది ఎలా పాడతాను మేడం. అయిన తర్వాత ఇండియాకొచ్చిన తర్వాత తానా యాదిరెడ్డి ఈ సినిమా డైరెక్టర్ ఉన్నారు గదా! అవునవును. ఆయనకు నేను ఈ పాట చెప్పి పెట్టించాను ఆ సినిమాలో. హుహుహు. గమ్మత్తేంటంటే దీనికి రమణి భరద్వాజ్ గారు మ్యూజిక్ డైరెక్టర్. హ్మ్. ఆయన చేసిన పాటలు కొంచెం 'ఆలీ' గారు కొద్దిగా ఎందుకో లైట్‌గా డిసప్పాయింట్ అయ్యున్నారు. హ్మ్.
సో ఈయన డైరెక్టర్ గారు ఉండి, "ప్రణయ్ ఒకసారి ఆలీ గారు వస్తున్నారు. ఒకసారి నువ్వు ఆఫీస్‌కి వస్తావా?" అంటే, "ఓకే. రైట్ సార్." వెళ్ళాను ఆఫీస్‌కి. వెళ్ళిన తర్వాత, "ప్రణయ్ ఒకసారి అది ఆ సాంగ్ వినిపిస్తావా?" హ్మ్. సరే అని చెప్పేసి ఆ సాంగ్ వినిపించాను. ఈ పాటను ఈ పాట వినగానే ఆలీ గారు ఇమ్మీడియేట్‌గా పెట్టేయండి అన్నాడు. తర్వాత ఇంకో డ్యూయెట్ కూడా చేశాను. ఓకే. ఇది కూడా పెట్టేయండి అన్నాడు. హ్మ్. నిజానికి ఈ అవకాశం నాకు రావడం ఆలీయే. ఆలీ గారు. ఆయనకెప్పుడు నేను కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే ఓహ్! వాళ్ళ అమ్మ కూడా నాకు చాలా ఇష్టం. సో, మీ సినీ ఆ! యొక్క పరిచయాన్ని మన ఆలీ గారి ద్వారానే వచ్చిందంటారు. అలీ గారు అనుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఆయన హీరో గదా! యాహ్! ఆయన నో అనేస్తే డైరెక్టర్ కూడా ఏం చేయలేడు. అవును. ఆయన ఉండేసి ఇమ్మీడియేట్‌గా పెట్టేసేయండి ఈ పాటలన్నారు. హ్మ్. బస్ అలా నాకు ఇది సినిమాకి వచ్చింది ఈ పాట. పరోక్షంగా ఆయన కారణమయ్యారు. పరోక్షంగా అంతే. మళ్ళీ తర్వాత సార్ ఈ పాటతోనే సినిమా బిజినెస్ అయింది. ఓకే. అవును సార్. అంత సినిమా కూడా హ్మ్. నేను చెప్పుకోవద్దు గొప్పగా. అందరూ అన్న మాటే అందరికి తెలిసిన మాటే కాబట్టి చెప్తున్నాను. నా గురించి అంత నేను గొప్పగా చెప్పుకోవాలని కాదు. సో, ఎనీహౌ ఆలీ గారికి నేను ఎప్పుడు థాంక్స్ చెప్తాను. థాంక్స్‌ఫుల్ టు ఆలీ. సార్, మీరైతే ఈ పాడిన సాంగ్ గాని, ఆ రోజుల్లో ఉర్రూతలూగిచ్చిందని అందరికీ తెలుసు. యెస్. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు ఏమన్నా గాని, ఈ సాంగ్‌నేమన్నా మార్చి గాని, లేకపోతే ఈ టైప్‌లో సాంగ్ ఏమన్నా గాని మీ దగ్గర ఏమన్నా ఉంటే పాడితే అదేంటి బావుంటదనిపిస్తది. మీకు ఈ ఆలోచన ఎందుకొచ్చింది? ఎందుకంటే అప్పుడు మేము పుట్టలేదు. ముందెలా ఉంటాయో అప్పుడు తెలీదు లే, లే. కాబట్టి అలా. గమ్మత్తు ఏంటంటే మీకు ఈ ఆ! ఆలోచన రావడం ఏంటో, నేను ఆల్రెడీ దీనికి ఒకటి సీక్వెల్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ సాంగ్‌కి. ఈ సాంగ్‌కి. బావా సూపర్ సార్. మీరు అడగడం, నేను ఆల్రెడీ రెడీగా ఉండడం రెడీగా భలే ఉండడం. గమ్మత్తుగా ఉంది. ఓకే. ప్లీజ్. ఏం లేదు సార్, ఇది కూడా ఏంటంటే గమ్మత్తు. హ్మ్. బాంబే నుండి భిక్షగాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రానికొచ్చేసి, హ్మ్. అంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర హ్మ్. కంబైన్డ్ ఇక్కడ వాళ్ళు భిక్షం అడుక్కుంటుంటారు. ఓకే. ఈ కూరుంటేయేమో ఈ పాటని హిందీలో ట్రాన్స్‌లేట్ చేసి అడుక్కు తింటుంటారు వాళ్ళు. హిందీలోకి. అబ్బా! హిందీలో. ఆ! తోడకా నాయ్ తో దాలో మహా, తోల దాడై తో దాలో మహా, తోడకా నాయ్ తో దాలో మహా, తోడ దాలై తో దాలో మహా, తెరి మా బేటీ అచ్చే రైనా అమ్మ, అమ్మ అని అడుక్కుంటూ ఉంటే ఇది బాబుమోహన్ గ్యాంగ్స్ వస్తది. ఆ! అరే నీయమ్మ ఇది మన అన్న పాటరా, మనం అన్న పాడుకున్న పాట. ఓహ్! ఆ! మన వార్షికోత్సవానికి పాడుకున్న పాట. ఆ! ఈ ఇంత కూరుంటే ఏమో భూవింటమే ఈ పాటని హిందీలో ట్రాన్స్‌లేట్ చేసి వీళ్ళు బాంబే భిక్షగాళ్ళు అడుక్కుంటూ సంచలనం సృష్టిస్తున్నారు. హ్మ్. మనం అన్నకెళ్ళి కంప్లెయింట్ చేయాలని చెప్పేసి అన్న, 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 అన్న అని అనుకుంటూ వెళ్ళేసరికి ఏంట్రా ఏమైంది? అంటే, "ఏం లేదన్నా ఇట్లా బాంబే నుండి భిక్షగాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రానికొచ్చేసి, మన రాష్ట్రానికొచ్చేసి ఇట్లా ఇంత కూరుంటేయేమో భూగుంటే మన పాటని మన వార్షికోత్సవానికి పాడుకున్న పాటని హ్మ్. హిందీలో ట్రాన్స్‌లేట్ చేసి అడుక్కుతింటూ పిచ్చ సంచలనం సృష్టిస్తున్నారు అన్న" అనగానే, హ్మ్. "నీ అమ్మ నా కొడకల్లారా అంతదానికి ఇంత కంగారేంట్రా? ఏదో స్కైలాబ్ వచ్చి పైన పడుతున్నట్టుగా, ఆ! ఏదో తుఫాన్ వస్తున్నట్టుగా" అన్నట్టుగా ఇగ ఆయన ఓకే. అలా జరుగుతుందా వ్యవహారం? సరే ఓకే. అది కాకుంటే మనం ఇంకో లేటెస్ట్ చేద్దాంరా హ్మ్. అనగానే ఈ సాంగ్ స్టార్ట్ అవుతాయి. 2, ఓకే. 3 సీన్స్ చేసుకొని సినిమాలో హ్మ్. వాంఛంతల్లో కాళ్ళు మొక్కుతా జరబువై కొంచెం కూరై వాంఛంతల్లో కాళ్ళు మొక్కుతా జరబువై కొంచెం కూరై ఇయాల మీ ఇంట చేపల పులుసంట పులుసుంచుకొని ముక్కాలై ఇయాల మీ ఇంట చేపల పులుసంట పులుసుంచుకొని ముక్కాలై తలకాయ తోకలు మిరుంచుకొని నడుము ముక్కాలే మాకై అయ్యకు ఆకు కూరలు వండు మా కోసం నువ్వు నాన్ వెజ్ వండు అడుక్కు తింటే తప్పేముంది 1000 cc కారే ఉంది అసెంబ్లీకి వెళ్ళే యోగం ఉందమ్మో పాంచంతల్లో కాళ్ళు మొక్కుతా జరబు వెయ్యి కొంచెం కూరయ్యి వాహ్! సీక్వెల్ గూడా అదిరిపోయింది సార్ నిజంగా. ఇంతకి ఇందులో కూడా 'బాబు మోహన్' గారే యాక్ట్ లేదు చేస్తున్నారా? లేదు అప్పుడు చూడాలి. ఓకే. ఇంకా చూడాలి. ఇంకా ప్లానింగ్‌లోనే ఉందంటారు. ప్లానింగ్ లో ఉంది కానీ అంటే నేను అంతకంటే ముందు ఆ సాంగ్‌ని మాకు ఇనిపించేసారు చూసారా? yes sir. నిజంగా సూపర్ సార్. సీక్వెల్ Actually, అదిరిపోయింది. అండ్ ఒరిజినల్. నేను ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాను. ఓహ్! సో నైస్. దాంట్లో పెడదాము అని. తర్వాత కూడా మీ సినీ ప్రస్థానం అనేది కూడా ఎలా కంటిన్యూ అయిందంటారు? వరల్డ్ వైడ్ హిట్ అయింది ఇది. అప్పుడు టి ప్రభాకర్ గారు ఆయన ఒక సినిమాకి డైరెక్ట్ చేస్తున్నారు. హ్మ్. ఈ బతుకమ్మ సినిమా డైరెక్టర్ ఉన్నారు కదా టి ప్రభాకర్. టి. ప్రభాకర్ గారు. టి ప్రభాకర్ గారు ఒక సినిమాకి ఏదో ప్లాన్ చేస్తుంటే ఆయనకి ఎందుకో ఆలోచన వచ్చింది. అరే ప్రణయ్ చేత ఇంకొకటి సాంగ్ చేద్దాం. అప్పుడు నాకు కబురు పెడితే వెళ్ళాం. హ్మ్. నేనే ప్రణయ్ ఇట్లా అనుకుంటున్నాం. అంటే అదేంటి సార్ మొత్తం నాకు అన్నీ
భలే గమ్మత్తుగా కలిసి వస్తున్నాయి ఈ పాటలు అనగానే, లేలే నువ్వైతేనే కరెక్ట్ సెట్ అయ్యిద్ది హ్మ్. అనగానే, ఇది కొజ్జోల పాట సార్ ఇది. హుహు. కొజ్జ పాత్ర. హ్మ్. 'జయ బజరంగ బలి' సినిమా, రాజేంద్ర ప్రసాద్ గారి హీరో. యాహ్! ఆ సినిమాలో ఈ పాట ఏంటంటే, ఇది కూడా పేరుడే. హ్మ్. 'మేరే అంగానే మే తుమారా క్యా నామ్ హై'. యాక్చువల్లీ చాలా బాగుంటది ఈ పాట. హ్మ్. సుద్దాల అశోక్ తేజ గారు దీనికి రైటరు. నేను రాయించుకున్నాను ఆయన ఓకే. చేత. అన్నా ఇది నాకు 'పిట్టల దొర' తర్వాత ఈ సాంగ్ మనం పాడుతున్నాం అంటే దానికి ఒక లెక్క ఉండాలన్నా, మీరైతేనే కరెక్ట్ హ్మ్. అని అంటే, ఇంకా ఆయన మనసు పెట్టి రాశాడు సార్. అసలు ఎవరు రాయలేరు అట్లా. హ్మ్. ఇంపాసిబుల్. అసలు చరణంలో ఎంత భలే గమ్మత్తు ఉంటదంటే, మళ్ళీ దట్టు ఇది కొద్దిగా యాక్సెంట్ వేరే ఉంటది. అవును. ఒక జానపద గాయకునిగా కష్టం. హ్మ్. ఇంకా సాంగ్ రెడీ చేసి ఇచ్చాడు ఆయన. అద్భుతంగా రాశాడు పాట. హ్మ్. అది అది కూడా బాగా హిట్ అయింది సార్. ఈ డాన్స్ బేబీ డాన్స్ ఇట్లాంటి వాటిలో చాలా ప్లే చేశారు అది కూడా. హ్మ్. అది ఏంటంటే, ఆలీకి ఆ సినిమాలో కడుపు ఓకే. దేశం మొత్తం కొజ్జోళ్ళంతా పండగ చేసుకుంటుంటారు. ఓకే. ఎట్లా అంటే, "యమ్మని మన జాతిలో పెద్ద పంట పండిపోయిందిరా బాబు" ఆ! అనగానే ఇంకా మొత్తం అది అట్లా 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 స్ప్రెడ్ అయ్యి మొత్తం ప్రపంచం అంతా పాకిపోద్ది సార్ అది. హ్మ్. అయితే బీబీసీ నుండి వస్తారు హ్మ్. వీళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి ఓకే. ఆలీని. అసలు ఎట్లా కడుపు పోవడం ఒక మగవాడికి ఎట్లా సాధ్యం అన్నట్టుగా. ఈ ఆలీకి సీమంతం పాట ఇది. హుహుహు. పెద్దాపురం నుండి స్పెషలిస్ట్‌ను పిలిపించి చేద్దామని. హ్మ్. అప్పుడు దీన్ని కూడా క్యారెక్టర్ బాంబు అని. ఓకే. అబ్బో పిల్లగాడే అబ్బో పిల్లగాడే నెలదప్పినాడు చూడే అబ్బో పిల్లగాడే నెలదప్పినాడు చూడే కేకులు పెడదామె మైసూరు పాకులు పెడదామె సీమంతం చేద్దామె అబ్బో పిల్లగాడే ఓలప్పో హా. ఇది పల్లవి సార్. ఓకే. ఆయన చరణాలు భలే గమ్మత్తుగా రాశాడు. ఏంటంటే హ్మ్. ఎంత రివర్స్ అన్నట్టుగా ఒక చరణం వినిపిస్తుంది ఆ! దాంట్లో. వీళ్ళదంతా ఉల్టా ఉంటది. హ్మ్. అయితే నిండు చూలాలి అమ్మాయిని. హ్మ్. ఇప్పుడు మన సిస్టర్ కావచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళు, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కడుపుతో కదా! ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళని ఇట్లా నిండు చూలాలంటే నైన్త్ మంత్. నైన్త్ మంత్ ఉన్నాడు. ఇట్లా సడన్‌గా ఇట్లా కూర్చోవద్దు, ఇట్లా జాగ్రత్తగా హ్మ్. కూర్చోవాలి, జాగ్రత్తగా లెవ్వాలి హ్మ్. అనే జాగ్రత్తలు చెప్తుంటారు. సో, హ్మ్. ఈయన చరణంలో అశోక్ తేజ గారు భలే రాశారు. ఎట్లా అంటే, మెల్లి మెల్లిగా నడువు మెల్లి మెల్లిగా నడువు నువ్వు తా మనిషివి కావు మెల్లి మెల్లిగా నడువు నువ్వు తా మనిషివి కావు కలికాలమే హక్కాయి కాంతంటే తులువు కాదు కడుపు కొయ్యకుండా అంటే సిజరియన్ కాకుండా ఆ! కడుపు కొయ్యకుండా కాన్పైతే చాలు బాయ్య కవల పిల్లలు పుడితే కంగారు పడకు బాయ్య పాలు చాలవంటూ ఓలప్పో పాలు చాలవంటూ పరిశానుగాకు బాయ్య తాటి కళ్ళు తాగు నీకు తన్నుకొస్తాయి పాలు అబ్బో పిల్లగాడే నెలదప్పినాడు చూడే అబ్బో పిల్లగాడే నెలదప్పినాడు చూడే అబ్బో పిల్లగాడే నెలదప్పినాడు చూడే. ఇది సార్. వాహ్! సూపర్ సార్. మీరిందాక చెప్పారు చూడండి సార్. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అనేది ఉంటుంది. వాళ్ళ యాక్సెంట్ గాని డిఫరెంట్‌గా అవును. ఉంటుందని yes. చెప్పేసి. చాలా కష్టం సార్ యాహ్! అది. ట్రాన్స్‌జెండర్స్‌ది ఇలా చేయడం అనేది కూడా అది కూడా ఆ చాలా రోజుల్లో కష్టం అది. చాలా కష్టం. అంటే ప్రతి అక్షరంలో హ్మ్. ఆ హా కలుస్తుంది వాళ్ళకి. హ్మ్. తెలుగు తీసుకోండి, మీరు ఇంగ్లీష్‌లో తీసుకోండి. హా. ఇప్పుడు మామూలుగా అబ్బో పిల్లగాడే ఆ బదులు అబ్బా! అబ్బో పిల్లగాడే నెలదప్పినాడు చూడే కేకులు పెడదామె పూతరేకులు పెడదామె మైసూరు పాకులు. మామూలు ఆ! మైసూరు పాకు కాదు. మైసూరు పాకులు పెడదామె సీమంతం సీమంతం అంతం. చేద్దామె. మామూలుగా సీమంతం అంటాం కదా సార్. హ్మ్. మనం సీమంతం చేద్దామె. ఆమె. ఆ! అది భలే గమ్మత్తుంటదది. అవునండి. అది దాన్ని మనం పట్టాలి ఆ పట్టు. చాలా కష్టం సార్. పట్టుకున్నా గూడా పాడడం గూడా నిజంగా గూడా కష్టమే. హ్మ్. నాకు చాలా అలవోకగా అది అబ్బిందనుకోవాలా, వచ్చిందనుకోవాలంతే. చాలా మంది జానపద ఆహ్, అంటే సైడ్ వెళ్ళాలి అనుకోని మీ టైంలో చాలా మంది అనుకునుంటారు. హ్మ్. కానీ అందరూ సక్సెస్ అవ్వలేక కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. ఎగ్జాక్ట్‌లీ. కాతే అది ఇది మీరన్నట్టు దానిలో ఉన్న ఆ పట్టును పట్టుకోవడం గాని, అమ్మో! సో ఏందంటే ఎవరు ఎలా చేస్తున్నారో దానికి తగ్గట్టు మనం తీసుకొని ముందుకెళ్ళాలనేది. కానీ మిమ్మల్ని అడగాలనుకున్నది ఒకటేంటంటే సార్, సో మీతో పాటు చాలా మంది కూడా ఈ కెరియర్ అనేది మొదలుపెట్టుకొని చూసుకొనుంటారు. కానీ వాళ్ళందరూ ఎవ్వరు అంటే రాని స్థాయికి మీరొచ్చారు. దానికి గల స్పెషాలిటీ ఏంటి? ఆ రీజన్ ఏంటంటారు? ప్రెజెంటేషన్ సార్. ప్రెజెంటేషన్. నేను ఎవరికైనా చెప్పాలి, చెప్పేంత మనం గొప్పవాళ్ళం కాదు గానియండి. హ్మ్. ప్రెజెంటేషన్. హ్మ్. ఒక సాంగ్
మనం పాడుతున్నప్పుడు నాకు చాలా చోట్ల ఈ అప్రిసియేషన్ వచ్చింది. నేను జనరల్‌గా ఏంటంటే మనం ఏదన్నా ప్రోగ్రామ్‌కి వెళ్ళినా కూడా నేను చాలా ప్యాంట్, చొక్కా అంతే సింపుల్‌గా వెళ్తాను. మరి ఇట్లా అట్లా డ్రెస్సింగ్ అట్లా ఇట్లా ఉండదు. ఆర్భాటాలు ఉండవు, ఏముండవు. సింపుల్‌గా వెళ్ళేసి చాలామంది అనేది ప్రణయ్ కుమార్ ప్రతి పాటలో నీ పాటలో ఒక సందేశం ఉంటుందయ్యా. అది కాకుండా నీ ప్రెజెంటేషన్, నీ ఉచ్చారణ అది చాలా పర్ఫెక్ట్‌గా మళ్ళీ ఆడియన్స్‌తో మింగిల్ అయి పాడడం. అది ఇంపార్టెంట్ సార్. Yeah. ఆడియన్స్‌తో మింగిల్ అయి పాడాల. మన అరచేతిలో పెట్టి కొట్టాలి ఆడియన్స్‌ని. Yeah. అప్పుడు మనకి భలే రెస్పాన్స్ వస్తది. మనది మనమే పాడుకుందాం, మనది మనమే ఎంజాయ్ చేద్దాం అంటే కాదు కదా! ఆడియన్స్‌లో ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్ అయ్యి పాడడం అట్లా నాకు బాగా పేరొచ్చింది. సూపర్‌గా వచ్చింది. కరెక్టే సార్. మీరు చెప్పింది ఇప్పుడు కరెక్ట్. నేను చెప్తూ ఉన్నాను. అవును. మీరు అడుగుతున్నారు క్వెషన్స్. నేను చెప్తుంటే మీకు ఇంట్రెస్ట్‌గా హ్మ్. అనిపించాల. అది నాకు అప్పుడు బాగా నేను మెయింటైన్ చేసేది సార్ అది. అంటే కానీ ఏంటంటే జానపద గేయాలు ఒకప్పుడు సూపర్. హ్మ్. అంటే ప్రేక్షకుల ఆదరణ కానీ అన్నీ బాగున్నాయి. కానీ మధ్యలో వాటికున్న ఆదరణ కానీ, సో ఇట్లా కానీ ఆ షోస్ కానీ మొత్తం తగ్గిపోతూ వచ్చాయి. అవును. అలాంటి సందర్భంలో మీకేమనిపించింది? నాకు మంచి క్వెషన్ మీది. నాకు మళ్ళీ నా పాత హ్మ్. ప్రోగ్రామ్స్ రిపీట్ చేయాలని బాగుంది. భలే ఉంటది సార్ ప్రోగ్రామ్. హ్మ్. అబ్బే! అస్సలు ఇప్పుడు ఇవంతా ఇవి రొటీన్ ఇవి విని విని మళ్ళీ ఆ ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ చేస్తే గనక బ్రహ్మాండంగా ఉంటది. నాకు కొద్దిగా టైం దొరకగానే నాకు వాటిది మళ్ళొక్కసారి 6 మంత్స్‌లో ఏదో ఒక ప్రోగ్రామ్‌లో పిలుస్తాను మిమ్మల్ని. ఖచ్చితంగా. నా షో ఎలా ఉంటుంది, ఏంటి అనేది హ్మ్. మీరు కూడా చూద్దురు. తప్పకుండా భలే ఉంటదది. హ్మ్. మీరన్నట్టు ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. అసలు జానపదానికి అసలు ఒక గమ్మత్తైన టేస్ట్ ఉంది సార్. హ్మ్. నేను యూఎస్‌లో, అమెరికాలో ఈ సెల్లార్ ప్రోగ్రామ్స్ అంటాం మేము. ఓకే. సెల్లార్ ప్రోగ్రామ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరున్నారు. హ్మ్. నేను పరిచయం మీకు. హ్మ్. అరే! ఇట్లా ప్రణయ్ వచ్చారు. అరే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళు వీళ్ళందరిని పిలుచుకొని గెట్ టుగెదర్ లాగా మీ ఇంట్లో ఒక 5, 6 పెయిర్స్, ఒక 10 లేకుంటే ఒక 15 పెయిర్స్ అట్లా ఎక్కువ. హ్మ్. ఓ 20 పెయిర్స్ దొరికితే ఎక్కువ ఫ్యామిలీస్ రావడం. ఫ్యామిలీ. అది జస్ట్ మాకు ప్రోగ్రామ్ లేని టైంలో ఇవి జరిగాయి. హ్మ్. అప్పుడు ఇట్లా కూర్చునేది అందరం సేమ్ ఇదే. హ్మ్. మీ కింద ఇప్పుడు ఇది ఉంది గదా! ఇట్లా అందరూ కూర్చునేది. కూర్చొని ఇంకా సరదాగా వాళ్ళు అది చేసుకుంటూ పోతుంటే మనం వాళ్ళని ఎంటర్‌టైన్ చేయాలి. హ్మ్. అంటే ఇంత దూరం నుంచి వెళ్ళాం గదా! మనం అక్కడికి. వాళ్ళు ఎంజాయ్ చేసేది. తర్వాత అంత అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళు అనుకోని కవర్‌లో తలో ఇంత డాలర్స్ ఇచ్చి మనకిచ్చేది యాహ్! కవర్‌లో. కానీ అక్కడ నేను గమ్మత్తైన పాటలు ఎంజాయ్ చేసేసారు వాళ్ళు. భలే విచిత్రం. హ్మ్. ఇవి ఒరిజినల్ జానపదాలు. హ్మ్. ఎంత డెప్త్‌లో ఉంటాయంటే మీకు మత్స్సుకు హ్మ్. ఒక ఊర్లో వాడి పేరు రాజన్న. హ్మ్. పెళ్ళైన కొత్తలో ఉన్న మోజు వాడికి రోజు రోజు తగ్గిపోతుంది. హ్మ్. ఓ పిల్లనో, పిల్లోడో పుట్టాడు. పుట్టిన తర్వాత వాడు ఇక యూరిన్ అయి ఉంటాయి కదా! వాడికి ఆ స్మెల్ అది దానికి వైఫ్ దగ్గరికి వెళ్ళట్లేదు. హ్మ్. వెళ్ళకుంటే మంచిగా వినండి జాగ్రత్తగా. యాహ్! ఆమె వీడి ప్రవర్తనను గమనిస్తుంది. గమనిస్తూ ఆమె భావాన్ని వ్యక్తం చేస్తుంటది. హ్మ్. ఏమి దొరో నా సిన్ని దొరో రాజన్న. దీనికి ఎవరు రైటరు? ఈ బాణీ ఎవరిదో కూడా మనకు తెలియదు. నేను కొద్దిగా మార్చుకున్నానేమో తప్ప ఓకే. ఒరిజినల్ జానపదాలు సార్ ఇవి. ఓకే. అంటే మన తాత ముత్తాతల కాలము నాడు హ్మ్. వారి నోటి నుండి జాలువారిన పదాలే జానపదాలు. దీనికి రైటర్ ఎవరో కూడా మనకు తెలియదు. మనకు తెలియదు. కానీ ఆ భావం చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటది. ఏమి దొరో నా సిన్ని దొరో రాజన్న ఎవ్వరేమన్నారు ఈ దొరో రాజన్న. ఆమె భావాన్ని వ్యక్తం చేస్తుంది, బాధను వ్యక్తం చేస్తుంది. ఏమంట హ్మ్. భర్తతో ఏమి దొరో నా సిన్ని దొరో రాజన్న ఎవ్వరేమన్నారు ఈ దొరో రాజన్న. ఏటి గద్ద ఎర్రజొండ రాజన్న ఏడు మంచెల కావలుండో ఈ రాజన్న. ఏమి దొరో నా సిన్ని దొరో రాజన్న ఎవ్వరేమన్నా దొరో రాజన్న. నల్లగా విన్నారు సార్ ఇప్పుడు అంట వాడికి నల్లగా నేనున్ననని రాజన్న నమ్మదాయని మనసు రాజన్న. నల్లారేగడి దున్ని చూడు రాజన్న తెల్ల జొన్నలకి చూడు రాజన్న. అంటే నల్లారేగడిలో తెల్ల జొన్నలు పండట్లేదా? ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు నా కళ నీకు గుర్తురాలి, ఇప్పుడు నీకు నల్ల కనపడుతున్నా నేను అనేది క్వశ్చన్ చేస్తుంటా చాలా అందంగా. ఓకే. మళ్ళా తర్వాత ఏమంటది? పొట్టిగా నేనుండనని రాజన్న పొందాదాయని మనసు రాజన్న.
పొట్టి పొట్టిగా నేనుండనని రాజన్న పొందాదాయని మనసు రాజన్న. పొట్టి సింత పులుసు పులుసే రాజన్న, పొట్టి దాని మనసు మనసే రాజన్న. ఏమి దొరో నా సిన్ని దొరో రాజన్న, ఎవ్వారేమన్నా దొరో రాజన్న. ఒక్క బిడ్డ సరే ఇది మంచిగా వినండి ఎంత Yeah. గమ్మత్ అంటే, అంటే నీకు పిల్లలు పుట్టారని చెప్పేసి నా మీద మనసు రావట్లేదు, నీకు మోజు మోజు తగ్గిపోయిందని అని. చెప్పేసి ఆవిడ వీడి గురించి ఉమ్, ఎంత మాట అంటది వినండి. ఒక్క బిడ్డ తల్లి నాని రాజన్న, ఒప్పాదాయని మనసు రాజన్న. ఒక్క బిడ్డను ఒర్రెలేస్తా రాజన్న, నువ్వు పక్కాకుంటే చాలు లేరా రాజన్న. ఏమి దొరో నా సిన్ని దొరో రాజన్న, ఎవ్వారేమన్నా దొరో రాజన్న. ఇంటి ఎన్నుక ఈత వనమో రాజన్న, గీత కొచ్చింది ఏమి సేతు రాజన్న. ఈత కళ్ళు తాగబోకు రాజన్న, ఇసిరి ఇసిరి తన్నబోకు రాజన్న. ఆడ ఈడ తిరగబోకు రాజన్న, ఆసుపత్రి పాలుగాకు రాజన్న. ఎయిడ్స్ కి ఉమ్, ఎప్పుడో సందేశం ఇచ్చారు సార్ 100 సంవత్సరాల క్రితం. wow. ఇది ఇప్పుడు నేను మొన్నటి పాట కాదు, ఒక 100 సంవత్సరాల క్రితం బాణీలు పాటలు ఇవి. ఉమ్, ఎయిడ్స్ కి ఎప్పుడో సందేశం ఇచ్చింది చూడండి Yeah. ఆమె. ఆడ ఈడ తిరగబోకు రాజన్న, ఆసుపత్రి పాలుగాకు రాజన్న. ఏమి దొరో నా సిన్ని దొరో రాజన్న, ఎవ్వారేమన్నా దొరో రాజన్న. వాహ్. సేకరణ జానపదాలు ఇవి ఆహా. భలే గమ్మత్తుగా ఉంటాయి సార్. Super. ఇవన్నీ పాడేది వాళ్ళ దగ్గర ఉమ్, ఈ సెల్లార్ ప్రోగ్రామ్స్ లో. yeah. ఇట్లాంటి పాటల్ని భలే ఎంజాయ్ చేశారు సార్ వాళ్ళు అక్కడ, మన తెలుగు పీపుల్ అమెరికాలో. Yeah. ఇట్లా చాలా సెల్లార్ ప్రోగ్రామ్ బాగా చేశాను నేను US కానీ లో. ఎన్ని వింటూ ఉంటే, సో ఇప్పుడున్న పబ్ కల్చర్ ఇవన్నీ వింటున్న పాటలు అబ్బే. ఇవన్నీ అంటే లైవ్ మ్యూజిక్ Yes, అనేది sir, కూడా ఈ yes, మధ్య sir. Yes, బాగా yes. వస్తుంది. అలాగా ఒక్కటి మీరు ఏదైనా కానీ ఒక జానపద గాయకుడిగా, వర్ధమాన జానపద గాయకుడిగా, సో అట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా చేస్తే చూడాలని కూడా చాలా మంది వెయిట్ ప్లాన్ చేస్తున్నారు. చేస్తున్నాను. మీరు Yeah. అన్నారు, నాకు ఐడియా ఉంది. అండ్ కానీ నేను ఏంటంటే సార్ ఒక్కటి ఉంది, ప్లాన్ ఉంది. పాడాలో వద్దో తెలియదు. పర్లేదు సార్. జనరల్గా ఏంటంటే ఎవరైనా మనల్ని రేపటి దినం క్వశ్చన్ చేసినా కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది. ఓకే. మీరు అన్న స్టైల్లో పబ్ కల్చర్లో చేస్తాను నేను, నాకు ఆహా. మైండ్లో ఉంది. కోడిబాయనే లచ్చి కోడిబాయనే, కోడి దిన్నోని ఇల్లు గాలిపోయనే, కోడి దిన్నోని ఇల్లు కూలిపోయనే. కోడిబాయనే లచ్చి కోడిబాయనే, కోడిబాయనే లచ్చి కోడిబాయనే, కోడి దిన్నోని ఇల్లు గాలిపోయనే, కోడి దిన్నోని ఇల్లు కూలిపోయనే. అట్టం తిట్టం కోడి కాదు గుడ్లు పెట్టే కోడి బాయ, అట్టం తిట్టం కోడు కాదు గుడ్లు పెట్టే కోడు బాయ, అట్టం తిట్టం కోడి కాదు పందం కోడి పుంజు బాయే. బాపనొల్ల సందులెట్ల పందెం కోడి పుంజు బాయే, కొమటొల్ల సందులెట్ల గుడ్లు పెట్టే కోడి బాయే. కోడి బాయే అయ్య కోడి బాయే, అయ్య కోడి బాయ కోడి బాయే, లచ్చమ్మది కోడి పుంజు బాయే పుంజు బాయే లచ్చమ్మది. ఇది ప్లాన్ లో ఉంది. ఓకే. నేను ఊరికే రఫ్ గా వినిపించాను, కానీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తాను. నైస్, సూపర్ సార్. కానీ అక్కడ ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళు తిన్నారని చెప్పట్లేదు మనం, అక్కడ ఆ సందులో వెళ్ళింది కోడి దొరకట్లేదు తప్ప. ఇది ఎవరిని విమర్శించినట్టు కాదు, ఎవరిని తక్కువ చేసినట్టు కూడా కాదు. ఏదో సరదాగా మనం ఎక్కడైనా కూడా పాటల్లో కులం ప్రసక్తి జానపదంలో రానివ్వకుండానే చూసుకుంటాం. మాకు ఆల్ ఇండియా రేడియో ఆడిషన్ సింగర్ నేను, దూరదర్శన్ ఆడిషన్ సింగర్ని. సో మాకు ఈ ఉంటాయి రిస్ట్రిక్షన్స్. అయినా ఇక్కడ మనం ఏమన్నాం, వాళ్ళు తిన్నారని చెప్పట్లేదు, ఆ ఏరియాలో పోయింది పుంజు, కోడి పెట్టబోయింది అని చెప్పామంతే తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పేసి మరి ఒకసారి మీ అందరికి సవినంగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. ఒకటి అడుగుదాం అనుకుంటున్నా సార్. ఏంటంటే నా మనసులో ఉన్న ఒపీనియన్ ఏంటంటే, సో సినిమాల్లో చాలా వరకు ఎన్నో సాంగ్స్ అనేవి వింటూ ఉంటాం, మెలోడీ కానీ ఇట్లాంటి కానీ. కానీ కొన్ని జానపద సాంగ్స్ కొన్ని పెట్టినప్పుడు మాత్రం ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ మాత్రం మ్యాసివ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇంత ముందు ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు లేదంటారు? వాస్తవం అది మీరు అన్నట్టుగా. అప్పుడు ఏటికేతం పెట్టి ఇప్పట్లు పండించి ఎన్నడూ మెతికెరగరన్నా, నేను గంజిలో మెతికెరగరన్నా, కాలు చేయి కడుక్కొని కట్ట మీద కూకుంటే కాకి తన్నిపోయారన్నా, కాకి పిల్ల తన్నిపోయారన్నా, తర్వాత యాతమేసి తోడిన ఏరు ఎండది. ఎంత మీకు ఈ పాటలు తెలియదు అనుకుంటా మీ జనరేషన్ కి. ఒకసారి మీరు వినండి మనసు పెట్టి, ఎంత అద్భుతంగా ఉంటాయో. రాజేంద్ర ప్రసాద్ గారు బాగా ఇష్టం ఇట్లాంటి జానపదాలు. అందులో ఇట్లాంటి మీరు అన్నట్టుగా ఒరిజినల్ జానపదాలు. అలీ గారికి కూడా చాలా ఇష్టం. అలీబాయ్ బాగా ఎంజాయ్ చేసేది. అప్పుడప్పుడు మేము ఖాళీగా కూర్చున్నప్పుడు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకునేది రాజేంద్ర ప్రసాద్ గారు, అలీ గారు.
తర్వాత ఒకరోజు నాకు రాజేంద్ర ప్రసాద్ గారు భలే హెల్ప్ చేశారు సార్. ఉల్టా పల్టా సినిమాకి ఒక డ్యూయట్ సాంగ్ ఉంది. అయితే ఆయన పట్టుబట్టి ఇది ప్రణయ్‌తో చేయించండి. వాళ్ళు బాగా చేస్తారు అది అని చెప్పేసి ఆ ఒక్క పాట మాకు ఇది చేస్తే ఆ పాట అది కూడా పేరడే. సో, దాని మీద మళ్ళీ ఆ పాట రాసుకొని నేను రెడీగా ఉన్నాము. బట్ మా మదర్ చనిపోయారు. ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. నేను ఫోన్ చేస్తాను పాటలు వద్దు గిట్ల వద్దు అది మనం కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. వద్దులే ఇక పాటలు గిట్ల ఇవన్నీ వద్దులే అన్నట్టుగా. ఎందుకంటే మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఎవరమ్మ అందరికీ ఇష్టమే ఎవరమ్మ అంటే వాళ్ళు. సో అట్లా ఇక నేను వద్దనుకున్నాను. రాజేంద్ర ప్రసాద్ మరీ పిలిపించుకొని తమ్ముడు ఫోన్ చేశారు ఆయన. తమ్ముడు మీ అమ్మ మా అమ్మ ఒకటి కాదు, నేను వస్తాను నీ దగ్గరికి, కరీంనగర్లో. నేను అరే ఏంటన్నా మీరు రావటం ఏంటి, వద్దొద్దు ఏం లేదన్నా కొంచెం మూడ్ లేదు, మళ్ళీ వాయిస్ కూడా బాగాలేదు, నీకు ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు నా మాట విను అని చెప్పి టికెట్ బుక్ చేసి ఫ్లైట్లో చెన్నై పంపించాను. నన్ను పంపించిన తర్వాత ఎంఎం శ్రీలేఖ గారు మ్యూజిక్ డైరెక్టర్. అదొక ఇన్ఫీరియారిటీ నాకు. మా అమ్మాయి మళ్ళీ ఏమన్నా డిసప్పాయింట్ అవుతే బాగుండదు. వాయిస్ నిజం కూడా ఏడ్చేసి బాగాలేకుండా కంట్రోల్లో లేదు. వెళ్ళిన తర్వాత స్టూడియోలో ఇంకా రికార్డింగ్ స్టార్ట్ అయింది. శైలజ గారు పాడేశారు, తర్వాత నేను పాడేశాను. పాడుతుంటే అమ్మాయి ఒక మాట అనేది, అరే ఇతను వాయిస్ భలే ఉంది, పాడుతుంటే తన ఫ్లో భలే వస్తుంది అన్నది. అమ్మ అది నాకు అది వినపడింది కన్సోల్ బోర్డు నుంచి, రూమ్ నుండి. కొద్దిగా ఎంకరేజ్మెంట్ అనిపించింది. అరే ఇంకా మనది బాగానే ఉన్నట్టుంది అని చెప్పేసి పాడాను. ఉల్టా పల్టా సినిమాలో ముష్టికల వచ్చేసిందే బాల, అది ఆయన పాట. నేను ఎస్పి శైలజ గారు అది డ్యూయట్ పాడాము. అది కూడా రాజేంద్ర ప్రసాద్ గారి పట్టుబట్టి పాడించారు సార్. అది అంటే ఆయనకు జానపదాలు చాలా ఇష్టం. అట్లా నా మిత్రుడు ఒక అతను ఉండే, ఇట్లాంటి ఎందుకు రావట్లేదు పాటలని మీరు అడిగారు కదా. ఇప్పుడు 92లో మా తెలుగు యూనివర్సిటీ హాస్టల్లో ఒక నా సీనియర్ ఆయన నాగరాజు గారు అనుకుంటా, ఆయన విజయవాడ ఆల్ ఇండియా రేడియో దాంట్లో చేస్తున్నట్టున్నారు. అసలు ఏంటి ఇట్లా అన్న ఈ యొక్క ట్యూన్ మీద ఏదన్నా రాయండి అనగానే టక్క రాసేసాడు సార్. జాలరి వాళ్ళ పాట ఏదో ట్రై చేద్దాం. తందానే తానే తనారు, 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 తందానే తానే తనారు. సంద్రం మీద సామో చేసే చేపల సిన్నోడా, ఒడ్డున పడ్డ చాపా తీరు నీ బతుకాయరా. సంద్రం మీద సామో చేసే చేపల సిన్నోడా, ఒడ్డున పడ్డ చాపా తీరు నీ బతుకాయరా. తందానే తానే తనారు, తందానే తానే తనారు, తందానే తానే తనారు. సూపర్ సార్. నిజంగా ఇక్కడికి రావడం, మీ పాటలు కూడా వినిపించడం, మీ గురించి మా ప్రేక్షకులకు కూడా ఈ తరం వాళ్ళకి చెప్పడం అనేది కూడా చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చాణక్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీ స్టూడియోకి రావాలని ఖచ్చితంగా సార్. నేను మంచి ఇంకా పాటలు మంచి ప్రిపేర్డ్గా వచ్చి మళ్ళీ మీకు చక్కని ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పేసి సవినయంగా మనం చేస్తూ నన్ను పిలిచినందుకు ఐ డ్రీమ్ ఛానల్ వారికి నేను సర్వదా కృతజ్ఞుని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్, మరి చూసాం కదా జానపద గాయకుడైన మరి ప్రణయ్ కుమార్ గారి ఇంటర్వ్యూ. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.